చెప్పేసే ఇంటర్వ్యూలో నాకు వచ్చని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ట్రై చేయి. ఒకవేళ ఎవరైనా న్యూజిలాండ్లోకి వెళ్ళాలనుకుంటే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఐటీ వాళ్ళకి? హలో అండి, నా పేరు జీపే. ఈ వీడియోలో మీకు ఒక సక్సెస్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తన పేరే చందు. చందు ఇప్పుడు కరెంట్లీ న్యూజిలాండ్లో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి తన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్కి ఓవరాల్ 600,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సింపుల్ ఎక్సెల్ టూల్ యూస్ చేసి తను అమేజింగ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబ్ అండ్ ట్రైనింగ్ అండ్ బ్లాగ్స్, తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. నేను మంచి క్వశ్చన్స్ అడిగాను ఆయన్ని, అంటే న్యూజిలాండ్ ఎలా వర్క్ చేస్తున్నారు అండ్ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, ఆర్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి, డిఫరెంట్ టెక్నాలజీస్ ఎలా నేర్చుకోవాలి. సో తను సీజన్ ఐటీ ప్రొఫెషనల్ 20 years కాబట్టి ఇది ఒక సక్సెస్ స్టోరీ కింద భావించి అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ కంటెంట్. సో మీకు కూడా హోప్ఫుల్లీ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఏదైనా స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ వీడియో చూడాలనుకుంటే టైం స్టాంప్స్ కూడా ఉన్నాయి కింద, చూడండి. అండ్ హోప్ఫుల్లీ మీరు తనతో కనెక్ట్ అవ్వండి. అండ్ కింద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎంజాయ్ ద పాడ్కాస్ట్. హలో చందు గారు, థ్యాంక్స్ అండి జాయిన్ అయినందుకు. నేను చాలా బిగ్ ఫ్యాన్. ఇన్ఫ్యాక్ట్ మీ యూట్యూబ్ కంటెంట్కి మీరు ద వే ప్రజెంట్ చేస్తారు, వీడియోస్ క్రియేట్ చేస్తారు, ఐ మీన్ సింప్లెస్ట్ వేలో క్రియేట్ చేస్తున్నారు మీరు. బిగ్ ఫ్యాన్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ నా ఆడియన్స్ కూడా మనం ఈ డిస్కషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో చందు గారు, బిఫోర్ మనం ఈ టెక్నాలజీస్ గురించి మాట్లాడే ముందు, మీ ఫస్ట్ అసలు యాక్చువల్గా మీరు ఇప్పుడు న్యూజిలాండ్లో పనిచేస్తున్నారు కదా, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అంతా, అండ్ ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? సో ఇప్పుడంటే ప్రజెంట్ న్యూజిలాండ్లో ఉన్నాం, కానీ యాక్చువల్గా నేను ఇండియా నుంచేనండి. మాది ఒరిజినల్గా అయితే మచిలీపట్నం, బట్ జాబ్ మ్యారేజ్ అంతా కూడా వైజాగ్లోనే సెటిల్ అయ్యాను అనమాట. సో ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు మెయిన్గా నా జాబ్లో ఎక్సెల్ బాగా యూజ్ చేస్తూ ఉండే అనమాట. సో నేను అప్పట్లో సరదాగా ఎక్సెల్ గురించి మనము వర్క్ చేసేదే అసలు ఈ పర్టికులర్ టెక్నిక్ కానీ, ఇలా ఒక ఫార్ములా రాయడం కానీ, ఒక డేటా అనాలిసిస్ కానీ ఎట్లా చేయొచ్చు అనేది వెబ్సైట్లో కూడా రాస్తే బాగుంటుందని నా పర్సనల్ వెబ్సైట్లో రాస్తూ ఉండేవాడు అనమాట, ఒక హాబీ లాగా. అట్లా చేస్తూ మెయిన్గా జాబ్ ఫోకస్, బట్ ఇది ఒక హాబీ లాగా ఉండేది. ఒక పాయింట్లో ఏమైందంటే అది బాగా దానికి కూడా ట్రాఫిక్ రావడం అది స్టార్ట్ అయ్యి ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ అది చదవడము, చదివి ఇది ఇట్లా కూడా చేయొచ్చు మీకు తెలుసా అని వాళ్ళు నాకు నేర్పించడం, అట్లాగా చాలా అయ్యేది. సో ఈ ప్రాసెస్లో నాకు చాలా ఫన్గా ఉండి దాని మీద కూడా ఎక్కువ టైం డెడికేట్ చేసాం అనమాట. సో ఒక జాబు, ఇది హాబీ రెండు కూడా ఫుల్ బిజీగా నడుస్తూ ఉండేది లైఫ్. బట్ ఒక పాయింట్లో ఏమైందంటే ఇండియాలోనా న్యూజిలాండ్లోనా? ఇండియాలో. ఇది అంతా కూడా ఇండియాలోనే ఉండేవాడిని. ఇండియాలో నేను టెక్నాలజీ ఐటీ కన్సల్టెంట్గా పనిచేసేవాడిని అనమాట టీసీఎస్కి. ఓకే. సో వాళ్ళు జాబ్ కోసం, క్లయింట్ మీటింగ్స్ కోసం అలా వేరే కంట్రీస్కి పంపిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ యూఎస్లో, తర్వాత స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అక్కడ కూడా పనిచేశాను అనమాట. సో ఈ పని అక్కడ వర్క్ అబ్రాడ్లో ఉంటూ ఉండేవాడిని, బట్ ప్యారలల్గా ఈ హాబీ కూడా ఉండేదన్నమాట. సో అయితే ఒక పాయింట్ ఏమైందంటే ఇట్ బికేమ్ టూ మచ్. ఇక మనకు జాబ్ చేసి ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళని అంతా చూసుకుని నెక్స్ట్ ఈ హాబీని కూడా మెయింటైన్ చేయడం అంటే కష్టం కదా. సో ఏదన్నా ఒకటి వదిలేద్దాం అని అనుకున్నాను అనమాట. లక్కీగా ఏమైందంటే వెబ్సైట్కి అప్పటికే బాగా ట్రాఫిక్ ఉండి యాడ్ రెవెన్యూ అది కూడా వచ్చేది, గూగుల్ యాడ్స్ ద్వారా. అది కొంత డబ్బులు, అంత ఎక్కువ కాదు, నా శాలరీని రిప్లేస్ చేసేంత కాదు కానీ వచ్చేది. బ్లాగ్ అది బ్లాగ్. అయితే ఒక పాయింట్లో ఒక కోర్స్ లాగా లాంచ్ చేద్దాము, అసలు ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి ఒక ఇన్కమ్ గ్యారంటీ కూడా ఉంటుంది కదా అనుకున్నాను. సో ఒక కోర్స్ అనౌన్స్ చేశాను అనమాట, ఎక్సెల్ స్కూల్ అని. అంటే నాకు తెలిసిన ఎక్సెల్ నేను మీకు నేర్పిస్తాను రండి అని. ఆ కోర్సు కూడా బాగా సబ్స్క్రైబ్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు. నేను అనుకున్న దానికన్నా అసలు విపరీతంగా జాయిన్ అయిపోయారు. సో మొత్తం ఆన్లైన్లో కదండి? అదంతా ఆన్లైన్, ఫిజికల్ ఏం లేదు. నేను రికార్డ్ చేసి చూపిస్తాను, మీరు నేర్చుకోండి అన్నట్టు. సో ఇది ప్రాసెస్ అంతా కూడా 2008, 2009లో జరుగుతున్న ప్రాసెస్ అనమాట. సో మెనీ ఇయర్స్ అగో. ఓకే. అయితే అప్పుడు ఇక సరేలే, మనకి ఇంత ఇన్కమ్ కూడా వస్తుంది, ప్లస్ దిస్ ఈస్ అ వెరీ టైమ్ కన్స్యూమింగ్ యాక్టివిటీ. ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయడము, దాన్ని కంటిన్యూస్గా అప్డేట్ చేయడం అంతా కూడా. అందుకని ఇంక అప్పుడు నేను నా జాబ్ వదిలేసి, నేను అప్పుడు స్వీడన్లో ఉండేవాడిని అనమాట. నాకు అప్పుడే క్లయింట్ ఎంగేజ్మెంట్ అక్కడ ఉండేది. అది వదిలేసి నేను ఇండియా వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా జాబ్ లీవ్ చేసి దీనిలో కంప్లీట్గా ఇందులోకి వెళ్ళిపోయాను.
ఓహ్! అట్లాగా ఉంటూ వైజాగ్‌లో ఉండేవాళ్ళం అప్పట్లో. ఒక 6 ఇయర్స్ 2016 వరకు అక్కడే ఉన్నాం. జస్ట్ ఏంటంటే బిజినెస్ గ్రో అవుతోంది. మనకి కూడా చాలా మటుకు లైఫ్ అంతా కూడా పీస్‌ఫుల్‌గా, ఫన్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక్క చోటే ఉండిపోయాం మనము. మనం 4, 5 చోట్లకి ట్రావెల్ చేయాలి అని నేను మా వైఫ్ ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. సో, పిల్లలు అంతా చిన్నప్పుడే మనం ట్రావెల్ చేయాలి. ఇంకా వాళ్ళు ఓల్డ్ అయితే మనం ఎక్కడికెళ్ళలేము అని చెప్పి, అప్పుడు హుహుహు. ఎక్కడికన్నా వెళ్లి ఉందాము. ఎనీవే ఐ డోంట్ నీడ్ టు బి ఇన్ వైజాగ్. నేను చేసేదంతా ఆన్‌లైనే కదా! ఎక్కడి నుంచైనా చేయొచ్చని అనుకుని, అప్పుడు ఎక్కడికెళ్దాం అని చూసి, సరేలే న్యూజిలాండ్ ఎళ్దాం. మనకసలు తెలియని ప్లేసు ఎలా ఉంటదో, మాకిద్దరికి కూడా ఎక్స్‌ప్లోరింగ్ చాలా ఇష్టం అన్నమాట. హుహుహు. దట్ ఈస్ హౌ వి డిసైడెడ్ టు మూవ్ హియర్. ఆల్‌మోస్ట్ 8 ఇయర్స్ అయిపోతుంది ఇక్కడికొచ్చి. ఓకే. వెరీ, వెరీ హ్యాపీ విత్ డెసిషన్. బట్ అట్ ద సేమ్ టైమ్ అలా ఎక్కడికన్నా ఎళ్ళాలి, ఎక్కడికైనా ఎళ్లి చూడాలి అన్న కుతూహలంతోనే ఇక్కడ దాకా వచ్చామన్నమాట. ఓహ్! ఓకే. సో, అది యాక్చువల్‌గా కంపెనీ త్రూ ఎళ్ళలేదు మీరు. న్యూజిలాండ్ మీ ఓన్‌గా ఎళ్లారు. లేదు, లేదు. నేను నా ఓన్‌గానే మేము అప్లై చేసామన్నమాట. న్యూజిలాండ్‌కి ఆహ్, రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ అని ఉండేవి అప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి వేరే వేరే రూల్స్‌తో. సో, హుహుహు. మనం ఇక్కడికొచ్చి వర్క్ చేయొచ్చు, ఉందాము అని అనుకుంటే, మనం వాళ్ళ కంట్రీ వీసా అప్లై చేసినప్పుడు కొన్ని పాయింట్స్ అవి చూస్తారనమాట. చూసి ఏజు, క్వాలిఫికేషన్స్, ఇంగ్లీష్ స్కిల్స్, పొటెన్షియల్ టు సెటిల్ డౌన్ హియర్ అట్లాగా చూసి వాళ్ళు ఓకే అని వాళ్ళు ఇన్వైట్ జేస్తారు. సో, అట్లాగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడితే మమ్మల్ని సెలెక్ట్ చేసారు వాళ్ళు. దెన్ వి అప్లైడ్. ఫైనల్‌గా అంతా అయ్యి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కావాలంటే వర్క్ కూడా చేయొచ్చు. బట్ నేను బిజినెస్ చేసుకున్నాను కాబట్టి నా బిజినెస్ ఇక్కడ చేసుకుంటానని అచ్చా! నేను వాళ్ళకి చెప్పాననమాట. అదే చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మెయిన్ హ్మ్. మీరు ఐటీలో వర్క్ చేయట్లేదు యాక్చువల్‌గా. అంటే కంపెనీలో వర్క్ చేయట్లేదు. హ్మ్. లేదండి. నేను నా ఓన్ యూట్యూబ్ దాని మీద అండ్ ట్రైనింగ్స్. అంతే. అంతే. అదే మెయిన్. అప్పుడప్పుడు క్లయింట్స్ దగ్గర వర్క్ చేస్తాను. హుహు. ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక్కడ న్యూజిలాండ్‌లో కొంతమంది క్లయింట్స్ ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్లి వర్క్ చేయడము, లేదంటే ఒక 3 మంత్ ప్రాజెక్ట్ ఏదన్నా అట్లా చేయడం అట్లాంటివి. ఫ్రీలాన్సర్ టైప్. మెజారిటీ ఆఫ్ ద టైమ్ నాదే. ఓకే. సో, ప్రైమరీలీ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి చందు? అంటే హ్మ్. ఇంతకుముందు టీసీఎస్‌లో చేసిన ప్రోగ్రామింగ్ బ్యాక్‌గ్రౌండా? లేకపోతే బిజినెస్ ఆ! ఇంటెలిజెన్సా? 2 ఉన్నాయి. సో, ఓకే. నేను యాక్చువల్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేశాననమాట. మా ఆంధ్ర హుహు. యూనివర్సిటీలో. తర్వాత ఓకే. ఆహ్, ఒక 1 ఇయర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వర్క్ చేశాను. సార్ నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. హుహు. సో, తర్వాత నేను ఎంబీఏ కూడా చేశాను. ఎంబీఏ అయిన తర్వాత టీసీఎస్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అక్కడ ఉన్నప్పుడే ఈ ట్రావెల్ చేయడం, వేరే వేరే చోట్లకి వెళ్లి వాళ్ళ క్లయింట్స్‌ని కలవడం ఇదంతా కూడా అవుతూ ఉండేది. ప్యారలెల్‌గా ఈ డేటాకి సంబంధించి డేటా అనాలిసిసు, రిపోర్టింగ్ వర్క్ అంతా కూడా అప్పుడు బాగా చేయడం అయ్యేది. అది అందువల్లే ఆ ఎక్సెల్ అంటే ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది ఇనీషియల్‌గా. తర్వాత తర్వాత వేరే డేటా టూల్స్‌తో పాటు. ఓకే. అసలు అది ఎక్సెల్‌లో ఇంత ఇంత బాగా క్రియేట్ చేయొచ్చని మీరు ప్రూవ్ చేశారు. అంటే ఇంత వర్త్ ఉందా? ఐ మీన్ హ్మ్. 600,000 రీసెంట్ కదా మీ ఛానెల్. హ్మ్. అవునండి. 600,000 వర్త్ కంటెంట్ ఉంటుందనేది ఐ మీన్ ఇంపాసిబుల్ టు థింక్ యాక్చువల్‌గా. ఫర్ ఇన్‌స్టెన్స్ నేను క్లౌడ్‌లో చేయాలనుకున్నా, క్లౌడ్‌లో ఎంత కంటెంట్ ఉన్నా సరే నాకు సాచురేషన్ పాయింట్‌కి రీచ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. లేదు. అంటే మా ఫ్రెండ్స్ కూడా యాక్చువల్‌గా నా ఎంబీఏ క్లాస్‌మేట్స్ అందరూ నేను ఎప్పుడైతే ఇలాగ జాబ్ వదిలేసి ఓన్‌గా చేద్దాం అనుకుంటున్నామో, అప్పుడు నా ఫ్రెండ్ గ్రూప్‌కి అందరికి చెప్పారనమాట. డిసైడెడ్ టు డూ థిస్ అని. హుహు. అంటే అసలు 99% మంది ఇదే మాట అన్నారు. ఎట్లా నువ్వు ఎక్సెల్‌లో ఎంతసేపని జెప్తావు? ఏమని కరెక్ట్. జెప్తావు నువ్వు? యాహ్! ఎన్ని ఆర్టికల్స్ అని రాస్తావు? ఆహ్, దేర్ ఇస్ నథింగ్ మోర్ గదా! ఒకసారి నువ్వు రాస్తే సమ్ ఫంక్షన్ గురించి ఒకటి రాస్తావు. వీలుకప్ గురించి ఒకటి రాస్తావు. కండిషనల్ ఫార్మాటింగ్ అంటావు. అయింతే అయిపోయింది. ఇంకేముంది నువ్వు ఎందుకు నువ్వు దీని గురించి నువ్వు యాహ్! స్టేబుల్ జాబు ఎస్పెషల్లీ ఆ జాబ్ కూడా ఒక గ్రోత్ ఇండస్ట్రీలో కదా! ఐటీలో వర్క్ చేస్తున్నావు. బ్యాక్ ఇన్ 2009, 2010 అంటే 15 ఇయర్స్‌లో ఆ కెరియర్ ట్రాజెక్టరీ వేరే లెవెల్‌గా ఉంటుంది గదా! ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అందరూ అనేవాళ్ళే. హ్మ్. బట్ నాకేమనిపించిందంటే ఆహ్, ఎక్సెల్ అనేది ఒక సుత్తి లాంటిది. మనం దాన్ని ఎలాగైనా వాడొచ్చు. సో, అదే సుత్తి ఎలా కొట్టాలి అంటే ఒక స్టెప్‌లో అయిపోతుంది. బట్ దాంతో నువ్వు అవును. ఎంత బ్యూటిఫుల్ ఫర్నిచర్ బిల్డ్ చేయగలవు అంటే దానికి ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి గదా! నేను అలా ఆలోచించాను. హుహుహుహు. దట్ హాస్ హెల్ప్డ్ మీ స్టే ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆల్ దిస్ టైమ్. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ మీరిప్పుడంతా బ్యాక్‌గ్రౌండ్ కంప్లీట్‌లీ ఆన్ ద డేటా సైడ్ కదా! హ్మ్. డేటా ఇంజినీరింగ్ లేకపోతే డేటా ఎనాలిసిస్ కానీ, ఎక్సెల్‌లో అయినా ఇంకేదైనా టూల్స్ వాడతారా మీరు బయట క్లయింట్స్‌కి వర్క్ చేసినప్పుడు? యాహ్! నేను ఒకప్పుడు అయితే మేజర్‌గా ఎక్సెల్ యూజ్ చేసేవాడిని. బికాజ్ దట్ యూజ్డ్ టు బి మై యాహ్! స్పెషాలిటీ. బట్ ఇప్పుడు వాడే టూల్
కిట్ ఏంటంటే పవర్ బిఐ యూజ్ చేస్తాను. హుహు. ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తాను. అట్లాగే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు స్పెసిఫిక్‌గా వాడే టూల్స్ ఏమైనా ఉంటే అవి కూడా నేను నేర్చుకొని వాటిల్ని కూడా వాటి మీద బిల్డ్ చేయడం గాని, లేదా వాటిలతో కలిపి గాని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెంట్ ప్రాజెక్ట్‌కి పవర్ ఆటోమేటివ్, పవర్ యాప్స్ అవి వాడాల్సొచ్చింది. అయన్నీ యూజ్ చేసామనమాట. హుహు. అట్లాగే వేరే క్లయింట్స్ కోసం అయితే మనం పేరోల్ రిలేటెడ్ సిస్టమ్స్ కానీ, హెచ్ఆర్ సిస్టమ్స్ కానీ అట్లా ఏదైతే అది దానికి సంబంధించి బికాజ్ ఎట్ ద హార్ట్ ఐ యామ్ ఎ టెక్కీ. సో, ఒక టెక్నాలజీ అనేది నాకు బాగా ఇన్వైటింగ్‌గా అనిపిస్తదనమాట. ఏదైనా ఒక కొత్త అవునండి. టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి. దాన్ని ఎలా వాడాలి? ఎలాగా దాన్ని మనం కనెక్ట్ చేయొచ్చు మిగతా వాటిలతో దాని నుంచి మనం బాగా లాక్కోవచ్చు అనేది నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, అట్లాగా ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే నేర్చుకుంటా. ఓకే. సో, ఓవర్ టైమ్ అలా స్కిల్స్ బిల్డ్ అవుతా ఉంటాయి గదా! అవును. సో, ఇప్పుడు ఫ్రెషర్స్ వస్తారు గదండీ! జనరల్ క్వెషన్ హ్మ్. ఏంటంటే, చాలామంది ప్రోగ్రామింగ్ ఎంచుకుందామని చూస్తారు డిఫాల్ట్. హ్మ్. జావా కానీ, సి హ్మ్. ప్లస్ ప్లస్ అని ఏదో ఒకటి. స్టార్టింగ్ ఫ్రెషర్‌గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్‌లో కూడా అయ్యే అడుగుతారు గదా! హ్మ్. దాని తర్వాత మేబీ వేరే టెక్నాలజీస్‌లోకి వెళ్దామని ఇప్పుడు డెవాప్స్ కానీ, క్లౌడ్ కానీ ఆహ్, హ్మ్. ఇప్పుడు మళ్ళీ డేటా సైన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతుంది. సో, డేటా సైన్స్ ఇలా సో, మీరు ఏం సజెస్ట్ చేస్తారు జనరల్‌గా వాళ్ళకి? అంటే ఒకవేళ డేటా ఇంజినీరింగ్‌లోకి రావాలంటే వాళ్ళు హ్మ్. డైరెక్ట్‌గా కాలేజ్ నుంచి నేర్చుకుని రావచ్చా? లేకపోతే స్టాటిక్ బేసిక్స్ ప్రోగ్రామింగ్ ఉండి ఇలా వెళ్ళటం బెటర్ అంటారా? ఆహ్, హ్మ్. నా సజెషన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్రెషర్‌కి ఒక హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళ ట్రాజెక్టరీ గాని, వాళ్ళ థింకింగ్, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ కన్‌స్ట్రెయింట్స్ వేరే ఉంటాయి. హుహు. జస్ట్ ఔట్ ఆఫ్ కాలేజ్ ఉండేవాళ్ళేంటంటే వాళ్ళకి మాక్సిమం ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికెళ్ళిపోవడం ఈజీ. సో, ఫర్ యాహ్! ఎగ్జాంపుల్ నేను కాలేజ్ అయినప్పుడు మా మాక్సిమం ఆపర్చునిటీ ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లోకెళ్ళిపోవడం ఈ ఈజీ. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఏదో ఒకటి ఎళ్ళిపోవడం అనేది థట్ ఈస్ హౌ ఇట్ యూజ్డ్ టు బి. హ్మ్. సో, ఆహ్, మీ అల్టిమేట్ గోల్ ఏదైనా మీరు దాన్ని చూస్తూ ఎదురుకుండా ఉన్న ఇప్పుడు చేతిలో ఉన్న పిల్లోడిని పారేసినట్టుగా పారేయకుండా హ్మ్. వాటెవర్ యూ ఆర్ గెట్టింగ్ యాస్ ఎ ఫ్రెషర్ యూ షుడ్ జస్ట్ టేక్ ఇట్. బికాజ్ హ్మ్. ఆహ్, ఒక కాలేజీలో ఒక అకాడమిక్‌గా నేర్చుకునేది ఒకటుంటది. చేసేది చాలా అవును. డిఫరెంట్ ఉంటాయన్నమాట. యాహ్! మనం ఆహ్, నేను చదువుకునేప్పుడు సిట్యుయేషన్ అట్లా ఉండింది. ఇప్పుడిప్పుడు చదువుకునే వాళ్ళకి కూడా అదే సిట్యుయేషన్ ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటానన్నమాట. వాళ్ళు కూడా అదే చెప్తారు. హ్మ్. కాలేజీలో ఏంటంటే ఒక థియరిటికల్‌గా సంబంధించినవే ఎక్కువ నేర్పిస్తారు. సో, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగే తీసుకోండి. ఒక సార్టింగ్ అల్గారిథం మీద ఎంటైర్ సెమిస్టర్ వాళ్ళు ఏవేవో చెప్తారు. అవును. బయటకొచ్చిన తర్వాత చూస్తే రియల్‌గా నువ్వు ఒక సార్టింగ్ అల్గారిథం రాసే అవకాశం నీకు ఆల్‌మోస్ట్ నీ లైఫ్‌లో ఎప్పుడు కలగదనమాట. అవును. కలుగుతది కొంతమందికి. నువ్వేంటి ఒక ఓన్‌గా నువ్వు ఒక సెర్చ్ ఇంజిన్ తయారు చేద్దాం అనుకున్నావా? లేదా నువ్వు ఓన్‌గా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అండ్ యూ ఆర్ లిమిటెడ్ విత్ ఆప్షన్స్ అన్నమాట. అప్పుడు నువ్వు డెవలప్ చేయాలంటే అది నువ్వు వాడతావు. హ్మ్. లేదంటే ఆ డిక్స్ట్రా అల్గారిథమో లేదంటే బైనరీ సెర్చో ఏదో ఒకటి ఇయన్నీ ఆహ్, దే ఆర్ నైస్ టు నో బట్ దే ఆర్ నోవేర్ యూజ్‌ఫుల్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఇమ్మీడియేట్‌లీ. దే విల్ బి యూజ్‌ఫుల్ ఆబ్వియస్‌లీ. ఆ యాహ్! అండర్‌లయింగ్ నాలెడ్జ్, ఆ స్కిల్స్, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది వెరీ వాల్యుబుల్. బట్ యాక్చువల్‌గా యాస్ ఇట్ ఈస్ ఆ ప్రోగ్రామ్ వాడి నువ్వు చేసే వర్క్ ఏమి ఉండదు. మెజారిటీ కేసెస్‌లో. సో, అందువల్ల మనము చదువుకుంటున్నప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతే ఉంటది. మనం ఎక్స్‌పోజ్ అయిన వరల్డ్ గూడా కొంతే ఉంటది. మనం ఒకటే చూస్తాం అనమాట. సో, అప్పుడు నువ్వు ఏదైనా అనుకునుండొచ్చు. ఏదన్నా ఇలాంటి వీడియో చూసి ఎవరో ఫ్యాసినేట్ అయ్యి, ఓహ్! నేను డెవాప్స్‌లోకెళ్దాము, లేదంటే నేను డేటా యాహ్! ఇంజినీరింగ్‌లోకెళ్దాము అని అనుకోవచ్చు. బట్ రియాలిటీ ఏంటంటే ఆహ్, ఆహ్, ఆ యాక్చువల్ వర్క్ ఏంటి? అది ఎలా ఉంటది? దాన్ని నేను ఎంజాయ్ చేయగలనా లేదా? అందులో నాకు ఎనఫ్ ఛాలెంజ్, ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటదా లేదా? అనేది మనం దిగితే గాని తెలీదు. సో, అవును. అది నాకదే కావాలి అని కూర్చున్నామనుకో, అది దిగిన తర్వాత అది నచ్చకపోతే మనం ఏం చేయలేం గదా! బికాజ్ యూ గాన్ ఇంటో ఎ వెరీ స్పెసిఫిక్ కార్నర్ ఇన్ ద టెక్నాలజీ. సో, ఫ్రెషర్‌కి అయితే నా ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళకి ఏది దొరికితే అది తీసేసుకోవడమే. హ్మ్. ఇది కొంచెము మరీ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు అడ్వైసు. బట్ అంటే మరి ఇందులో నేను దూరిపోతే తర్వాత నాకు ఆపర్చునిటీ లేకపోతే గ్రోత్‌కి నేనేం జేయాలి? ఇట్లాంటివి యాహ్! క్వెషన్స్ కూడా చాలా మంది అడుగుతారు. బట్ అవును. ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒక దానిలోకి దిగిన తర్వాత అది నేర్చుకున్నాక, అందులో మనకొక స్కిల్ వచ్చిన తర్వాత మన యొక్క అట్రాక్టివ్‌నెస్ పెరుగుతది గదా! ఫస్ట్ బయట కాలేజీలో ఉన్నోడేంటి వాడిని హెచ్ఆరోడు ఏం అడుగుతాడు? నీకేమొచ్చు? నువ్వు చేయగలవా? లేదా? ఇంతవరకే అడుగుతాడు. బట్ అవును. ఒకసారి నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఒక 3 ఇయర్స్ పనిచేస్తే
then you will be able to attract a different kind of opportunities, not only in software but also in other related fields. నువ్వు సాఫ్ట్వేర్ అంటే గాల్లో సాఫ్ట్వేర్ చేయకూడదు, వెళ్ళి ఒక బ్యాంక్ ఒక సాఫ్ట్వేర్ చేస్తాము, లేదంటే ఒక ఇన్సూరెన్స్కో, లేదంటే ఇంకొక దానికో అలాగా. సో ఆ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ నీకు వచ్చేవి అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ ఆల్సో గ్రో ఫినామినల్లీ ఇఫ్ యూ ఎంటర్ ఇంటూ సంథింగ్. సో ఆ సంథింగ్ ఏంటి అనేది వాళ్ళ ఇష్టమే, బట్ ఇన్ జనరల్ మీ ట్రెండ్ ఏంటి, మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారు, మీ క్యాంపస్ సినారియో ఎట్లా ఉందని చూసుకుని ఎక్కడ ఎక్కువ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే ఈజీ, బికాస్ దెన్ యూ విల్ గో విత్ ద ఫ్లో, యూ లెర్న్ సంథింగ్. ఆఫ్టర్ అ ఇయర్ ఆర్ 2 యూ కెన్ ఆల్వేస్ పివట్ అండ్ కీప్ డూయింగ్ అనమాట. నేను థియరిటికల్ గా చెప్పట్లేదు, ఇది నా లైఫే దీని ఎగ్జాంపుల్. నేను స్టార్ట్ చేసిన Yeah. సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత బిజినెస్ అనలిస్ట్ విత్ టీసీఎస్ ఇన్ Hmm. ఇన్సూరెన్స్ డొమైన్. ఇవాళ నేను చేసే దానికి ఏమి సంబంధం లేదు, కానీ మనం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. Yeah. ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఈజ్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రోయింగ్ అండ్ ఆర్ యూ రెడీ టు మోల్డ్ అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్. అదే మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆ మైండ్ సెట్ లేదు, బట్ మనం వెళ్తూ ఉంటే మనకే అర్థమైపోద్ది అనమాట. ఓకే, మనకి ఇందులో ఇంకా మనకి ఫన్ లేదు, ఇక్కడ మనం ఇంకో Yeah. చోటుకి వెళ్దాం, అలా మూవ్ అయిపోవడమే. సో అడాప్టబిలిటీ అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతే అదే ఇంపార్టెంట్. మిగతా అన్ని కూడా ఏంటంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ లో మనం చాలా నేర్చుకుంటాం, నాట్ జస్ట్ టెక్నాలజీ. ఏదైనా తీసుకో, వంట చేయడం కానీ, ఇంట్లో మేనేజ్ చేసుకోవడం, డబ్బులు మేనేజ్ చేసుకోవడం, ఏదైనా తీసుకుంటే throughout the span of 15-20 years you would learn tremendous amount of information. Oh. సో మనం ఆల్రెడీ లాస్ట్ లో ఉన్నోడిని చూసి అర్రే నేను ఆడి దాకా ఎలా వెళ్ళగలను, నేను ఉన్న దానికి ఆడికి నాకు అసలు దారే కనిపించట్లేదు మనం వర్రీ అవ్వగలం. మనం ఒక అడుగు వేస్తే ఇంకొక అడుగుకి ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. మనం ఈవెన్చువల్గా కొద్దిగా రౌండ్ అబౌట్ కైనా నీకు కావాల్సిన చోటుకి నువ్వు వెళ్ళిపోగలవు. సో ఫ్రెషర్కి అయితే నేను అదే చెప్తాను అనమాట, మీకు ఎక్కడ Yeah. ఆపర్చునిటీ అక్కడికి వెళ్ళిపోండి. ఈ ఆపర్చునిటీ ఈ తలుపులోంచి వెళ్తే నాకు డేటా సైన్స్కి దారి కనిపించట్లేదని మీరు వర్రీ అవ్వక్కర్లా. ఈవెన్చువల్గా మీకే ఓపెన్ అయిపోద్ది ఎక్కడో చోట. అవును. లేకపోయినా యూ విల్ ఫైండ్ సంథింగ్ దట్ యూ మైట్ ఎంజాయ్. అసలు నువ్వు అవునవును. ఛాన్స్ ఇవ్వకుండా నాకు అదే కావాలని కూర్చుంటే ఎక్కడికి వెళ్ళలేకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవునండి. ఇప్పుడు మామూలుగా అయితే ఎక్కువ ఇప్పుడు ఇదేంటి ఎంఎల్ ఆప్స్ కానీ, లేకపోతే జనరేటివ్ ఏఐ కానీ, ఈ అన్నిటి మీద ఫోకస్ ఎక్కువైపోయింది కదా. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ప్రోగ్రామింగ్ అసలు ఉండదేమో, ఆటో పైలట్ వచ్చేసింది, యూనిట్ టెస్ట్లు అన్నీ అట్లగదే రాసేస్తుంది, కోడింగ్ కూడా రాసేస్తాయి ఏఐ ఇంజిన్స్ ఇవన్నీ. సో ఇలా ఉన్నప్పుడు ఆ, బయట నాయిస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే జనరల్గా పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను నేర్చుకునేది కరెక్టా రాంగా, ఆర్ నేను మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనిపిస్తుంది, నేను నాది ఎక్కువ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఉండింది, నేను డేటా సైన్స్లోకి పివట్ అవ్వాలా, ఐ మీన్ యూజింగ్ ఈ స్కిల్స్తోనే ఎలా పివట్ అవ్వాలి, సో అది నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఎస్పెషలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి. అంటే ఒక్కొక్క టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి కదా. సో మీరేం సజెస్ట్ చేస్తారు, అవును. పాత్ ఎలా ఉంటుంది ఆ డేటా ఇంజిన్లోకి వెళ్ళాలంటే? సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ మీద లీన్ అయితే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక లెట్స్ సే యు ఆర్ వర్కింగ్ ఇన్ ఒక క్లౌడ్కి సంబంధించిన టెక్నాలజీస్లో మీరు యా డీప్గా వర్క్ చేస్తున్నారు. యా క్లౌడ్ ఈజ్ యువర్ కోర్ స్కిల్, బట్ మీరు ఒక స్కిల్ అసెస్మెంట్ లాగా మీ ఒక పేపర్ మీద నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటని ఒక 5-6 పాయింట్స్ రాసుకున్నాను. క్లౌడ్ ఉంటుంది. క్లౌడ్ ఫర్ సంథింగ్ యూ వుడ్ హ్యావ్ డన్ కదా, యా ఏదో ఒక బ్యాంక్ అనుకున్నాం. సో అవును. బ్యాంకింగ్ మీ డొమైన్ నాలెడ్జ్ అదొకటి రాస్తారు. అట్లాగే ఎట్లాంటి సరౌండింగ్ టెక్నాలజీస్ వాడారు అవి కూడా ఉంటాయి కదా. క్లౌడ్ లో అవును. జస్ట్ ఫైల్స్ పెట్టడం తీయడం కాకుండా యా ఒక డేటాబేస్ మెయింటైన్ చేశారు. సో డేటాబేస్ కరెక్ట్. బికమ్స్ ద అనదర్ స్కిల్. అట్లా మనం ఒక 5-6 పాయింట్లు రాసుకున్నాక యా ఇప్పుడు ఇందులోంచి ఏదైనా ఒకటి పట్టుకుని అందులో టాంజెంట్ గా ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది మనం ఆలోచించుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు మూవ్ బిట్వీన్ ఫీల్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులోంచి ఓకే నాకు బ్యాంకింగ్ ఈజ్ మై సెకండ్ స్ట్రెంగ్త్, క్లౌడ్ ఈజ్ ఆల్రెడీ స్ట్రెంగ్త్. సో నేను బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో నేను డేటా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లౌడ్ నుంచి మీరు డేటాకి వెళ్దాం అనుకుంటారు. యూ యా కెన్ స్ట్రైట్ అవే స్టార్ట్ అప్లయింగ్ ఫర్ బ్యాంక్స్. మేబీ ఈవెన్ ఇఫ్ యూ ఒకలాంటి చూసుకుంటే కొంచెం ఒక 1 స్టెప్ కిందకి వెళ్తాం అనమాట. ఎందుకంటే బికాజ్ యూర్ నాట్ రియలీ బ్రింగింగ్ ఎనీ డేటా ఎక్స్పీరియన్స్, బట్ యూఆర్ బ్రింగింగ్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. డొమైన్ యూఆర్ ఎక్స్పీరియన్స్. బ్రింగింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, యా ఎస్డిఎల్సి అంతా కూడా మనకు తెలుస్తుంది కదా. సో అవును. అవన్నీ కూడా వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాపర్ డేటా బ్యాక్గ్రౌండ్ ఉండదు. అది మీరు ఏదైనా నేర్చుకుని కొంచెం లోవర్ లెవెల్ పొజిషన్స్కి అప్లై చేస్తారు ఇనీషియల్గా. ఒకసారి వెళ్ళిన తర్వాత 1 or 2 years లో యూ విల్ బి ఏబుల్ టు గో ఫాస్టర్ దాన్ బిగినర్ స్టార్టింగ్ దేర్. బికాస్ వాళ్ళకేంటి
ఈ 5 పాయింట్లు ఉండవు కదా! వాళ్ళు బేర్ మినిమమ్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి బ్యాంకింగ్ తెలియాలి, డేటా హ్మ్. తెలియాలి, ఎస్‌డిఎల్‌సి తెలియాలి, పీపుల్ సాఫ్ట్ స్కిల్స్ రావాలి, ఇయన్నీ రావాలి కదా! కానీ మీకు అవును. ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో, యూ ఆర్ మచ్ అట్రాక్టివ్ క్యాండిడేట్ ఆన్ ఎనీ డే. మేబీ ఇంటర్వ్యూ రెజ్యూమేలో అలా అనిపించకపోయినా మీరు బిలీవ్ చేస్తే చాలా మటుకు అయ్యే జరుగుతాయి కదా! సో, అవును. అట్లాగా పివట్ అవ్వడం అనేది ఒక ఇది. ఇట్లా కాకుండా నాకు ఈ 5 పాయింట్‌లోనే నేను ఈ 5 వదిలేసి మళ్ళా ఫ్రెష్‌గా ఇంకొక చోట ఎక్కడో అమెజాన్‌లో నేను డేటా సైంటిస్ట్ అవుదాం అనుకున్నాననుకోండి. నాకు దానికి ఎక్కడ ఇంటర్సెక్షన్ లేకపోతే ఆహ్, దెన్ ఇట్ విల్ బి వెరీ హార్డ్ ట్రెక్ ఫర్ మీ. ఐయామ్ నాట్ సేయింగ్ హ్మ్. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ జస్ట్ దట్ యూ ఆర్ నాట్ ప్లేయింగ్ టు యువర్ స్ట్రెంగ్త్స్. యాహ్! సో, ఒక సింపుల్ ఎనాలజీ ఏంటి? ఒక స్టార్ క్రికెటర్ లాంటి 'విరాట్ కోహ్లీ' అని తీసుకొని, మనం అతని చేత వికెట్ కీపింగ్ చేయించామనుకోండి. ఉపయోగం ఏముంది? వాటెవర్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ యూ హావ్ టు యూజ్ దట్ స్ట్రెంగ్త్ కదా! సో, మనం గూడా మన గురించి మనం తెలుసుకొని, మన స్ట్రెంగ్త్ ఏంటి? ఆ స్ట్రెంగ్త్‌ని బట్టి పివట్ అవ్వగలమా? లేదా? అనుకుంటే సరిపోతుంది. హ్మ్. ఒకవేళ 1 డిగ్రీ పివట్ అవ్వట్లేదు. 3 డిగ్రీస్ అంటే 3 సార్లు మారితే గాని నేను అక్కడికి ఎళ్ళలే అనుకున్నా గాని, యూ జస్ట్ హావ్ టు బి పేషెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ వచ్చినప్పుడు ఐ డిడ్ంట్ హావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీ క్లయింట్ వర్క్ అన్నమాట. నా హ్మ్. బిజినెస్ బానే ఉంది. నేను రన్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఏమవుతుందంటే మనము ఎస్పెషల్లీ మై బిజినెస్ యూజ్డ్ టు బి మోర్ ఆఫ్ బ్లాగ్ బేస్డ్ బ్యాక్ ఇన్ 2015, 16. బ్లాగ్ సో, బేస్డ్ రెవెన్యూ. అంత యాహ్! అంత రెవెన్యూ కానీ ఎవ్రీథింగ్ ఈస్ అరౌండ్ ద వెబ్‌సైట్ అన్నమాట. అప్పుడు యూట్యూబ్ లేదు బట్ కదా మీకు? అప్పటికి ఛానెల్ ఉంది గానీ, నేను ఛానెల్ మీద నాకు ఫోకస్ లేదన్నమాట. నాదంతా కూడా మెయిన్‌గా సైట్ మీద. ఛానెల్ ఆర్టికల్స్ మీద, ట్రైనింగ్ జస్ట్ మీద. యాహ్! సో, నేనిక్కడికొచ్చిన తర్వాత ఇనీషియల్‌గా ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఒక హనీమూన్ పీరియడ్ లాగా ఉంటది గదా! మనం కొత్త కంట్రీకొచ్చాము. అది అవును. చూడాలి, ఇది చూడాలి. అదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ బోర్డ్ అనమాట. ఎందుకంటే న్యూజిలాండ్ మొత్తం కలిపి ఒక 50,00,000 మంది జనాభా ఉంటుంది. ఇప్పుడు 55, 60 ఉన్నారు. హైదరాబాద్‌లోనే ఉంటారు 50,00,000 మంది కదా! సో, ఇంత పెద్ద కంట్రీ చాలా తక్కువ మంది జనాభా అంటే మనకి ఏం చేయడానికి ఉండదు మనుషులతో. ఆహ్, నేచర్ ఈ ఎక్కువ కదా అక్కడ? స్టార్ట్ ఫీల్ నేచురల్ బ్యూటీ అదంతా ఎక్కువ. అంటే వెరీ యాహ్! బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఏంటంటే మనకి ఇండియాలో లాగా హడావిడిగా ఈ తలుపు కొడితే పరిచయాలయిపోవడాలు ఇట్లాంటి సెటప్ లేదనమాట. యాహ్! సో, ఒక పాయింట్‌లో బాగా బోర్ కొట్టేసి ఇంకా బాగా డల్‌గా అనిపించసాగింది. ఏంటి మనం ఇక్కడే ఎంతసేపు ఇంట్లోనే ఉంటున్నాం ఏం చేయకుండా అని. సరే ఏదో ఒకటి చేయాలి కదా! వెబ్‌సైట్‌లో ఆర్టికల్ అంటే మహా అయితే వారానికి ఒకసారి రాస్తాం. రోజు చేసే పని కాదు కదా! సో, ఐ వాంటెడ్ టు మీట్ పీపుల్. సో, ఎట్లా కలుద్దాం అంటే మేబీ ఏదైనా క్లయింట్ వర్క్ చేస్తే పరిచయాలవుతాయి కదా! అనుకున్నా. హ్మ్. సో, క్లయింట్ వర్క్ కోసం వెతకడం స్టార్ట్ చేశాను. మాకుండేది వెల్లింగ్టన్ అన్నమాట. వెల్లింగ్టన్ ఈస్ హుహు. ద క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్. సో, హ్మ్. ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కువుంటాయి. నేను ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్‌లో పని చేయలేదు. సర్లే ఒక ఫ్రెండ్ ఒకతను ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఉంది. నువ్వెళ్లి చూడు. నీకు నచ్చితే చెయ్యి అన్నాడు. ఎళ్తే అదేమో హెచ్ఆర్ ప్రాజెక్ట్. అసలు హెచ్ఆర్‌లో కూడా నేనెప్పుడు పని చేయలేదన్నమాట. హుహు. హెచ్ఆర్‌కి డేటా అనాలిసిస్ సంబంధించిన ప్రాజెక్ట్. అయితే అది చిన్న ప్రాజెక్ట్. ఒక 40 డేస్ ప్రాజెక్ట్ అన్నమాట. వాళ్ళు సర్లే ఎవరు దొరకట్లేదు మాకు క్యాండిడేట్ నువ్వు చేసేయి అన్నారు. నేను చేశాను. తర్వాత ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ దొరికిందన్నమాట. కానీ అది బాగా ఇన్ డెప్త్ హెచ్ఆర్. అసలు నాకసలు ఐడియానే లేదు. హెచ్ఆర్ ఐడియా లేదు. ఎస్‌క్యూఎల్ కూడా అడిగారు వాళ్ళు. ఎస్‌క్యూఎల్ హుహుహు. కూడా నాకు కాలేజ్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. యాహ్! సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసేటప్పుడు ఎస్‌క్యూఎల్ చేశాను గానీ, ఎంబీఏ తర్వాత బిజినెస్ అనలిస్ట్ రోజుల నుంచి అసలు ఎస్‌క్యూఎల్ వాడిందే లేదు నేను. సో, హ్మ్. 2003 తర్వాత నేను ఎస్‌క్యూఎల్ యూజ్ చేయలే. మళ్ళా 17, 18లో వాడాల్సొచ్చింది. సో, నేను వాళ్ళకి ఇంటర్వ్యూలో అదే చెప్పాను. నాకు ఈ ఎస్‌క్యూఎల్ తెలీదు. బట్ ఐ యామ్ వెరీ స్ట్రాంగ్ విత్ డేటా అనాలిసిస్. సో, మీరు నాకో ఛాన్స్ ఇవ్వండి. హ్మ్. ఐల్ డెఫినైట్‌లీ డూ ఇట్. ఎందుకంటే నేను నేర్చుకోగలను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హెచ్ఆర్ సిస్టమ్స్ అయితే నాకు తెలీదు. సో, హ్మ్. వాళ్ళకదే చెప్పానన్నమాట. బట్ ఈవెన్చువల్లీ 1, 2 తర్వాత ఏదో ఒక మంచిగానే ఆ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే 2018 నుంచి నేను ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ హెచ్ఆర్ ప్రాజెక్ట్సే అన్నమాట. సో, ఐ హ్మ్. హావ్ బికమ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ హెచ్ఆర్ నౌ. సో, హుహుహు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకసలు తెలియని ఇండస్ట్రీలోకి నేను ఎంటర్ అవ్వగలిగాను. ఎవరికైనా ఇదే రూల్ అప్లికబుల్ అన్నమాట. మనము నేర్చుకోగలము అని మనం కాన్ఫిడెంట్‌గా ఉండి, మనకి 1, 2 పాయింట్స్ కామన్ ఉంటే మనం కన్విన్స్ చేయగలం ఇంటర్వ్యూయర్స్‌ని. అంతే. బికాజ్ అవును. వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా! ఇప్పుడు మనకి పరిచయం లేనోళ్ళనే మనం వెళ్ళిపోయి ఆళ్ళ దగ్గర బేరం చేయడానికి రెడీ పడతాం. అట్లాంటప్పుడు అవును. వై షుడంట్ వి టేక్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఇంటర్వ్యూ. అదొక బేరం లాంటిదే కదా! నువ్వు యాహ్! వెళ్తావు. నీకోటి కావాలి, ఆడికోటి కావాలి. ఇద్దరు కలిపి సమ్‌వేర్ ఇన్ ద మిడిల్ యూ ఆర్ మీటింగ్.
ఆఫ్ కోర్స్ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ ఏ హాట్ మార్కెట్ వేర్ దెర్ ఇస్ టూ మచ్ డిమాండ్ అండ్ టూ మెనీ క్యాండిడేట్స్ సమ్ టైమ్స్ యూ మే నాట్ హ్యావ్ ద రైట్ ఆపర్చునిటీ. నువ్వు కనుక అన్ని చెక్ బాక్సులు అవ్వకపోతే అది ఇంకొకటి తీసుకోవచ్చు. బట్ అవును. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏంటంటే వాళ్ళేమి సడన్ గా రోడ్డు పడిపోరు కదా, వాళ్ళు ఆల్రెడీ ఏదో చేస్తున్నారు, ఇంకో చోటకి వెళ్దాం అనుకుంటారు. సో యూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, యూ డోంట్ హ్యావ్ టు Yeah. మేక్ సడన్ డెసిషన్స్, యూ కెన్ జస్ట్ పిక్ అండ్ చూస్ అండ్ గో ఫర్ ద వన్ దట్ వర్క్స్. సో ఇప్పుడు ఇది అగైన్ సారీ చెప్పండి. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా నేర్చుకున్నాం మీరు చెప్పినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ వేరే టెక్నాలజీలోకి వెళ్ళాలంటే చిన్న చిన్న స్టెప్స్ తీసుకుందాం డెఫినెట్గా అనుకుంటాం కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డేటా సైన్స్లోకి వెళ్ళాలంటే నీకు పైథాన్ నేర్చుకోవాలి. తర్వాత నా క్లౌడ్ ఎలాగ వచ్చు కాబట్టి క్లౌడ్లో డేటా సైన్స్ ఎలా చేస్తారో కొంచెం ఐడియా వస్తుంది నాకు. ఆ పైప్ లైన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి ఇదంతా. సో ఒక జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ చేస్తారు మీరు, ఇంట్లోకి వచ్చిన ప్రాజెక్ట్స్ చేసుకుంటారు ప్రిపరేషన్ మోడ్లో. రెజ్యూమ్లో పెట్టినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ జనరల్గా చూస్తారు కదా, అంటే ఏ కంపెనీలో చేసావు ఇదంతా అని చెప్పి. అప్పుడు ఒక మీకు ఇది ఐడియా ఉంది కదా, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని. సో దాన్ని ఎంతవరకు, ఐ మీన్ ఎథిక్స్ పార్ట్ పక్కన పెడితే చాలా మంది కాన్ఫిడెంట్గా అటు ఇటు చెప్తారు. అంటే చెప్పేసే ఇంటర్వ్యూలో నాకు వచ్చని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ట్రై చేయి. ఇంకోటి ఏంటంటే నాకు రాదని చెప్పు, ఐ మీన్ నేను జస్ట్ ఇంట్లో చేశాను ఆనెస్ట్గా చెప్పేసి ట్రై చేయండి. మీరు జనరల్గా ఏం బిలీవ్ చేస్తారు ఇట్లో? నేను ఐ బిలీవ్ దట్ యూ షుడ్ బి జెన్యూన్ విత్ యువర్ సెల్ఫ్ అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఓన్లీ లివింగ్ విత్ యూ 8 hours a day. యు ఆర్ లివింగ్ అవును. విత్ యువర్ సెల్ఫ్ 24 hours a day. సో మీరు మీ యొక్క మోరల్ కంపాస్, మీ యొక్క సెంటర్ ఆఫ్ యువర్ వాల్యూ యూ హ్యావ్ టు డిఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్‌గా అయితే నేను రాకపోతే నేను రాదని మీకేదో చెప్పాడు. ఫోర్స్ చేసి చెప్పను. ఐ విల్ మేక్ దెమ్ ఏ ప్రామిస్. ఐ విల్ సే దట్ నా గుడ్ థింగ్స్ ఏంటో నేను వాళ్ళకి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ వెరీ గుడ్ ఎట్ లెర్నింగ్. నాకు కంప్లీట్‌గా తెలియనిదైనా గానీ నేను ఫాస్ట్‌గా నేర్చుకోగలను. ఇది నా స్కిల్ అండ్ ఐ హావ్ డెమాన్‌స్ట్రేటెడ్ ఇట్ త్రూ ఔట్ మై లైఫ్. సో ఐ కెన్ సబ్స్టాన్షియేట్ దట్ క్లెయిమ్ విత్ యా. ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్టీస్. సో అట్లాగే చెప్తాను వాళ్ళకి. నాకిది తెలీదు. కానీ నేను నేర్చుకొని చేయగలను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది దీని మీద. బేస్డ్ ఆన్ వాట్ యూ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్. అండ్ మీకంత డౌట్ ఉంటే మనం ఒక పైలట్ లాగా చేద్దాం. వర్కౌట్ అయితేనే ఎళ్దాం. లేదు అంటే యూ లెట్ అంతే. మీ గో. యా. ఇంతవరకే. బట్ అందరికీ గూడా ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ ఫ్రీడమ్ గాని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లయింట్ ప్రాజెక్ట్‌కెళ్తే ఆహ్, నాకు ఆ ప్రాజెక్ట్ రాకపోయినా నా లైఫ్ ఏమి దెబ్బతింది గదా. నాకు ఆల్రెడీ వెబ్‌సైట్ ఉంది, యూట్యూబ్ ఛానెల్ ఉంది, వేరు వేరు సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ వోంట్ వర్రీ అబౌట్ ద ఔట్‌కమ్ ఆఫ్ దట్. సో యా. నా కాన్ఫిడెన్స్ ఒకలా ఉంటుంది. వేరేజ్ ఒక పర్సన్‌కి డెస్పరేట్గా ఉన్నప్పుడు. ఉద్యోగం రాకపోతే యా. దే డోంట్ హ్యావ్ ఏ మీన్స్ టు పే ద రెంట్ నెక్స్ట్ మంత్. దెన్ ఫర్ ఎస్. దెమ్ దేర్ బాడీ లాంగ్వేజ్, దేర్ అప్రోచ్, దేర్ వర్డ్స్ విల్ చేంజ్ కంప్లీట్‌లీ. అబ్సల్యూట్లీ. సో అందుకని ఆహ్, ఎ అందరూ కూడా ఒకేలా చేయాలని లేదు. యా. అండ్ అందరిని మనం ఒకే స్కేల్‌తో జడ్జ్ కూడా చేయలేం. బట్ అవును. ఏంటంటే మీరు మీ పర్సనల్ వాల్యూస్‌ని మీ యొక్క బిలీఫ్ సిస్టమ్‌ని మీరు డిఫైన్ చేసుకొని మీరు దానికి స్టిక్ అవ్వడమే. అండ్ డోంట్ బీ అఫ్రైడ్ టు చేంజ్ వాట్ యూ బిలీవ్ ఇన్ బేస్డ్ ఆన్ ద సర్కమ్‌స్టాన్సెస్ ఇన్ రియాలిటీ. అది కూడా ఒకటే కదా. మనం ఒకటి బిలీవ్ చేస్తాము. బట్ కొంత వరల్డ్ చూసాక మన బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వచ్చు కదా. ఓహ్! ఇది కరెక్ట్ కాదు, మనం అలా నమ్మాలి అని. సో అది కూడా పెట్టుకోవచ్చు. బట్ అంటే ఫేక్ అని నేను అనను. బట్ ఏందంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి. మీరు మీరు చేయలేము అనుకున్న మీరు చాలా చేయగలరు. యూ కెన్ ఆల్వేస్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యూ. దాన్ని ఫేక్ కాన్ఫిడెన్సా లేదా రియల్ కాన్ఫిడెన్సా అని మనం జడ్జ్ చేయక్కర్లేదు. బట్ ఏందంటే యూ డోంట్ మీరు వేరే వాళ్ళని చీట్ చేస్తే మీకు టెంపరరీ బెనిఫిట్టే. బట్ ఆ గిల్ట్‌తో మీరు పడుకోవాలి. మళ్ళా లేవాలి. దాన్ని మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో కాన్ఫిడెంట్‌గా ప్రాసెస్ చేయాలి కదా. సో ఇట్స్ జస్ట్ టూ మచ్ హెడేక్. బెటర్ బి జెన్యూన్ అండ్ సే వాట్ యూ థింక్ యూ క్యాన్ యా. అండ్ సీ వేర్ దట్ విల్ టేక్ యూ. అట్‌లీస్ట్ యాహ్! నేనైతే అట్లాగే ఉంటాను. ఐ మీన్ జనరల్గా మీరు చెప్పింది అంటే నేను కూడా రిలేట్ చేసుకోగలను. ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం నాకు వస్తుందని చెప్తాను. లేకపోతే హ్మ్. 90% వర్క్ అయింది నాకు. 95%, హ్మ్. 5% మేబీ ఓకే నీ స్కిల్ సెట్ సరిపోలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పేస్తారు. హ్మ్. సో అది చెప్తే ఆనెస్ట్గా చాలా మంది మీరు చెప్పిన ఛాన్స్ ఇస్తారు. హ్మ్. ఓకే నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు, అట్లీస్ట్ నీకు వచ్చా రాదు అనేది.
యాహ్! నేను మీరు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ ఇండియాలో పర్లేదు గానీ, వేరే కంట్రీస్‌లో అయితే ఇంకా మొహం మీద చెప్పేయాలి. అట్‌లీస్ట్ యూరోపియన్ హ్మ్. కంట్రీస్‌లో కానీ బీటింగ్ అరౌండ్ ద బుష్ వాళ్ళకి ఇష్టం ఉండదు. వస్తే వచ్చని హ్మ్. చెప్పు, లేకపోతే రాదని చెప్పు. హ్మ్. రేపు ట్రై చేస్తా ఆ! అని చెప్తారు అంతే. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరితో అయినా అంతే గదండీ. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఆహ్, మనకి ఇండియాలో జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటంటే వి హావ్ మన పాపులేషన్‌ని అసలు మనం టాలెంట్ పూల్ ఎక్కువ. ఊహించడానికి కూడా లేదనమాట. అవునవును. సో, అవును. ఒక జాబ్‌కి యూరోప్‌లో గాని, యూఎస్‌లో గాని 10 అప్లికేషన్స్ వస్తే మనకి 1000 అప్లికేషన్స్ వస్తాయి. అవును. సో, వాళ్ళు డీల్ చేయాల్సిన నాన్‌సెన్సు ఎంతమందిని చూడాలి, ఎంతమందితో మాట్లాడాలి బిఫోర్ దే ఫైండ్ ద రైట్ క్యాండిడేట్ అనేది అదసలు వేరే లెవెల్ అనమాట. అవును. అందువల్ల సమ్‌టైమ్స్ ఈ ఇద్దరు కూడా ప్లే అప్ చేస్తారు దాన్ని. అది జరుగుతా ఉంటది. అవును. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బెటర్ టు బి జెన్యూన్ విత్ యువర్‌సెల్ఫ్ కరెక్ట్. అండ్ దెన్ యాహ్! ప్రొజెక్ట్ దట్. యాహ్! సో, మెయిన్ రిసోర్సెస్ ఏం వాడాలండి? జనరల్‌గా ఇప్పుడు కొత్త టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నారు. డేటా ఇంజినీరింగ్ హ్మ్. నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరన్నా. అనుకున్నప్పుడు హ్మ్. ఫస్ట్ థింగ్ మీరైతే ఏం ఆలోచిస్తారు? ఫర్ ఇన్‌స్టెన్స్ మీకు అసల టోటల్లీ న్యూ ఫర్ ఇన్‌స్టెన్స్ మీకే నేను అడుగుతాను. చందు మీరు హ్మ్. అజూర్ నేర్చుకోండి అని చెప్పాననుకోండి. మీరు ఎక్కడ స్టార్ట్ హ్మ్. చేస్తారు ఫస్ట్? ఎక్కడ స్టార్ట్ చేసి ఎలా అప్‌స్కిల్ చేసుకుందాం అనుకుంటారు అజూర్‌లోకి? సో, ఎడ్యూర్ అనేది గుడ్ ఎగ్జాంపుల్. నేను మీకు యాక్చువల్ ఎగ్జాంపులే చెప్తాను జరిగింది. హ్మ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నేను 4 ఇయర్స్ బ్యాక్ నుంచి యూట్యూబ్ సీరియస్‌గా చేద్దాం అని డిసైడ్ అయ్యాను. యాహ్! సో, ఫస్ట్ 1, 2 ఇయర్స్ మామూలు టూల్సే వాడాను. నాకు ఆల్రెడీ కొన్ని వీడియో ఎడిటింగ్ టూల్స్ వచ్చు. camtasia అని స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ అనమాట. హ్మ్. అది యూజ్ చేసి చేస్తూ ఉన్నా. బట్ ఐ వాస్ సమ్‌వేర్ నాట్ హ్యాపీ అనమాట విత్ ద వీడియో క్వాలిటీ అండ్ ద ప్రొడక్షన్. సో, దీన్ని నేను అప్ చేయాలి. కొంచెం నాకు కావాల్సిన స్టైల్‌లోకి నేను తీసుకురావాలి అంటే ఏంటి అనుకుంటే ప్రీమియర్ ప్రో వాడొచ్చు అని తెలిసింది. యాహ్! ప్రీమియర్ ప్రో ఎలా నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను. సో, ప్రీమియర్ ప్రో నా గురించి నాకసలు ఏమి తెలీదు. బికాజ్ ఐ హావ్ నెవర్ బీన్ ఏ యాక్చువల్ వీడియో ఎడిటర్. ఏదో స్క్రీన్ ఆహా! రికార్డ్ చేసి లైట్‌గా ఎడిటింగ్ చేయడం, పబ్లిష్ చేయడం అంతవరకు నాకొచ్చు. ఈ ప్రీమియర్ ప్రో ప్లస్ ఆ వీడియోని మనం క్రియేట్ చేయడం ఎలా, దాని స్టోరీ టెల్లింగ్ ఎలాగా, ఆహ్, హ్మ్, ఆహ్, ఎడిటింగ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఇదంతా కూడా కంప్లీట్‌లీ న్యూ. హ్మ్. సో, నేనేం చేశానంటే హ్మ్, ఇనీషియల్‌గా కొన్ని ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో చూసాను స్టార్ట్ కోసం. తర్వాత ఒక పెయిడ్ క్లాస్‌కి గూడా అటెండ్ అయ్యాను నేను. లింక్డ్ఇన్‌లో ప్రీమియం మెంబర్‌షిప్ ఉంటే వాళ్ళు యాహ్! పెయిడ్ క్లాసెస్ లింక్డ్ఇన్ చాలా లెర్నింగ్ ఉంటాయి. అవి వస్తుంది. లింక్డ్ఇన్ అవును. లెర్నింగ్ యూజ్ చేశాను. వేరే ప క్లాసెస్ కూడా కొన్ని కొన్నాను. అవి కూడా చూసాను. హ్మ్. వాటెవర్ ఐ వాస్ డూయింగ్ అసలు నాకు ఆ బ్రేక్ త్రూ రావట్లేదన్నమాట. ఒక లెర్నింగ్ కర్వ్ అనేది ఉంటది కదా! ఇప్పుడు లెర్నింగ్ కర్వ్ ఇనీషియల్‌గా స్లోగా స్టార్ట్ అయ్యి సడెన్‌గా పైకి లేస్తది. ఎక్కడైతే అది పైకి లేస్తుందో ఆ హంప్ నేను దాటలేకపోతున్నానన్నమాట. ఐ వాస్ హ్మ్. నాట్ ఏబుల్ టు గో బియాండ్ అండ్ హ్మ్. యాక్చువల్లీ మేక్ ఎ వీడియో. యాహ్! ఏంటి ఎందుకని ఇలా ఎళ్ళలేకపోతున్నాను? ఎ టెక్నాలజీయే కదా! ఇది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఐ షుడ్ బి ఏబుల్ టు ఎండ్ లెర్న్. ఆఫ్ ఐ ద డే షుడ్ బి టూల్ అది ఏబుల్ టు అంతే. యూజ్ హ్మ్. అని అనుకుంటున్నానన్నమాట నేను. యాహ్! కానీ ఆ హంప్‌ని దాటి ఎళ్ళలేకపోతున్నానన్నమాట. ఇది ఇట్లా కాదు. దీనికి మనం 2, 3 సార్లు ఫాల్స్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. 2 వారాలు నేర్చుకుంటాను. రకరకాల ఇయన్నీ ఏదో ట్రై చేస్తాను. ఎక్కడికి ఎళ్ళటలేదనిపిస్తే ఇగ దాన్ని వదిలేసి మళ్ళా నా ఓల్డ్ టూల్‌లోకి వచ్చాను. అలా 2, 3 సార్లు అయింది. సో, ఒకరోజు ఏమనుకున్నానంటే ఇట్లా గాదు. ఇది, ఇది ఎళ్ళటమా లేదా అని తెలిసిపోవాలని అనుకున్నాను. అనుకుని సో, ఐ గేవ్ మై సెల్ఫ్ 1 వీక్ అనమాట. ఆ 1 వీక్ ఏంటంటే రోజు పొద్దున్నే రాగానే ఆఫీస్ రూమ్‌లోకి ఏది పడితే ఏమన్నా ఫస్ట్ అదే ఓపెన్ చేసేవాడిని. ఓపెన్ చేసి ఆ! ఒక్క వీడియో యాస్ ఇట్ ఈజ్ ఒక 5 మినిట్ వీడియోని నేను ఎడిటింగ్ చేయాలి అనుకున్నా. హ్మ్. ఆ వీడియో ఎడిటింగ్‌కి మాత్రం కావాల్సినవే నేర్చుకుందాం. ఇక మిగతాయన్నీ మెన్యూలో ఎక్కడేముంది, ఇందులోకెళ్తే ఇదేమవుద్ది ఇయన్నీ నాకు అనవసరం అనుకుని, హ్మ్. అంతవరకు దీన్ని నేను ఇక్కడ కట్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఆడియో మార్చాలంటే ఏం చేయాలి? ఇక్కడ సబ్‌టైటిల్స్ రావాలంటే ఏం చేయాలి? ఇంతవరకు నేర్చుకుందాం అనుకున్నాను. సో, ఆ 5 మినిట్‌ని ఎడిట్ చేయడం కోసం ఆ 1 వీక్ ప్రతిరోజు మార్నింగ్ రావడం, ఒక 2 అవర్స్ కూర్చోవడం చేశాను. బై ది ఎండ్ ఆఫ్ దట్ వీకెండ్ ఐ వాస్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. టు మై హ్మ్. సాటిస్ఫాక్షన్ ఎవరినో ఇంప్రెస్ చేయడం. హ్మ్. ఆ హంప్‌ని దాటాము. నాకు నా ప్రొడక్ట్ కనిపించినప్పుడు ఏమైందంటే, నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఇంప్రూవ్ అయింది. యాహ్! నేనే చేయగలుగుతున్నాను ఇది. నేను ఎవరిదో హెల్ప్ తీసుకోలేదు. నా వల్లే క్రియేట్ అయింది యాహ్! అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, ఫ్రమ్ దేర్ ఆన్ ఇట్ బికేమ్ మచ్ ఈజియర్. ఐయామ్ హ్మ్. నాట్ సేయింగ్ ఐ యామ్ ఎ ప్రో ఎట్ ప్రీమియర్ నౌ, బట్ ఐ కెన్ ఫర్ వాటెవర్ వీడియోస్ ఐ మేక్ ఆన్ మై యూట్యూబ్ ఛానెల్ ఐ కెన్ ఎడిట్ దెమ్ ఔట్. యాహ్! కంప్లీట్‌గా నా సాటిస్ఫాక్షన్‌కి నేను ఎడిట్ చేయగలను. ఎఫెక్ట్స్ యాడ్ చేయగలను. స్టోరీ టెల్లింగ్ చేయగలను. అంతా కూడా నేను హ్మ్. అందులో క్రియేట్ చేయగలను. హ్మ్. అండ్ ఐ నో మై లిమిట్స్ ఆల్సో. ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వీడియో చూసాననుకోండి నేను యూట్యూబ్‌లో. యాహ్! ఓహ్! ఈ ఎడిటింగ్ నేను చేయగలనని నాకనిపిస్తది. అలాగే ఇంకొకటి చూసాననుకో, ఇది నా వల్ల ఇప్పటికి కాదని కూడా నాకు తెలిసిపోద్దనమాట.
అట్లీస్ట్ బేస్డ్ ఆన్ వాట్ ఐ నో నౌ. ఆర్ ఐ నో ఓకే ఈ పర్టికులర్ దానికి నేను ఎవరైనా హైర్ చేసుకుంటే నాకు ఈజీ అవుతుంది. రాదర్ దాన్ మీ స్పెండింగ్ 17 అవర్స్ కేర్‌ఫుల్లీ ట్రాకింగ్ అండ్ మూవింగ్ దిస్. సో యాహ్! అట్లాగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ రావడానికి ఒక్కొక్కసారి ఏమవుతదంటే, మనం ట్యుటోరియల్స్ వాడొచ్చు, ప్రాజెక్ట్స్ చేయొచ్చు, హ్యాండ్స్ ఆన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి హ్మ్. ఒక స్టైల్ ఉంటది కదా! నా పర్సనల్ స్టైల్ అయితే ఏంటంటే హ్యాండ్స్ ఆన్ అనమాట. యాహ్! ఏదైనా ఒకటి తీసుకొని ఎండ్ ప్రొడక్ట్ కనుక క్రియేట్ చేయగలిగితే దెన్ మై లెర్నింగ్ ఈస్ మచ్ మోర్ సాలిడ్. హ్మ్. సో, మీకు కూడా అట్లాంటి స్టైలే ఉంటే మీరది చేయొచ్చు. కొంతమంది ఏంటంటే వేరే వేరేగా ఉంటారు కదా! అందరూ ఒకలా నేర్చుకోరు కదా! కొంతమందికి బుక్ చదివితే బాగా అవును. సింక్ అవుతది. అవును. ఇంకొంతమందికేంటంటే ఎవరన్నా చేస్తూ ఉంటే మనం చూస్తే వాళ్ళకొస్తది. అవును. సో, అట్లా రకరకాల వాళ్ళుంటారు. వాటెవర్ ఈజ్ యువర్ లెర్నింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటదో హ్యాపీ బ్యాలెన్స్ హ్మ్. అది పట్టుకొని ఇంకా దానిలో ఎళ్ళటమే. అది అగైన్ పర్సనల్‌గా ఉంటది కాబట్టి నేనైతే చెప్పలేను. అవును. బట్ ఇన్ జనరల్ యూట్యూబ్ ఈస్ ఎ గ్రేట్ ప్లేస్ టు స్టార్ట్. యూట్యూబ్‌కెళ్ళి మీకు ఏం కావాలంటే అది కొడితే 100%. 10, 15 వీడియోలొస్తాయి. ఏదన్నా 1, 2 పట్టుకొని యాహ్! ఆటిల్లో ముందుకెళ్ళటమే. ఓన్లీ సజెషన్ నేనిచ్చేదేంటంటే ఏ ఏ వాటెవర్ పాత్ ఈ పీపుల్ ఆర్ టేకింగ్ ఈజ్ స్టిక్ టు ద పాత్. జస్ట్ ఎళ్లి ఒక వీడియో చూసి డేటా సైన్స్ మీద అబ్బో! ఇది మనకు చాలా కష్టం రా అని పైథాన్ మీద ఒక వీడియో చూసి, అబ్బో! ఇది మన వల్ల కాదని చెప్పి డెవాప్స్‌లోకెళ్ళి ఒక వీడియో చూసి, ఇది మన వల్ల కాదని కుకింగ్ ఛానెల్ ఓపెన్ చేసి, ఇట్లా కాకుండా స్టిక్ టు వాటెవర్ యూ ఆర్ పికింగ్ అండ్ యాహ్! గివ్ ఇట్ యువర్ జెన్యూన్ ఎఫర్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంత టైం ఎవడికుందిరా బాబు అని. మన స్కూల్ డేస్‌లో తీసుకుంటే మనకి ఎడిషన్ చేయడం నేర్పించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుంటది చెప్పండి? అవును. మనం సెకండ్ క్లాస్‌లో ఎడిషన్ నేర్చుకుంటాం. థర్డ్ క్లాస్‌లో అవును. నేర్చుకుంటాం. ఫోర్త్ క్లాస్‌లో నేర్చుకుంటాం. ఫిఫ్త్ క్లాస్‌లో కూడా నేర్చుకుంటాం ఎడిషన్. మళ్ళా సిక్స్త్ యాహ్! క్లాస్‌లో కూడా నేర్చుకోవచ్చు ఎడిషన్. సేమ్ సింపుల్ ఎడిషన్ కాన్సెప్ట్ యూ హావ్ లెర్న్డ్ 6 ఇయర్స్. దెన్ వై ఆర్ యూ నాట్ ఇన్వెస్టింగ్ ఈవెన్ ఎ మంత్ ఆఫ్ యువర్ టైమ్ టు అవును. లెర్న్ ఎ కెరీర్ యూజ్‌ఫుల్ స్కిల్. హ్మ్. సో, తొందరగా గివ్ అప్ చేయకండి. ఏదైనా అనుకుంటే దానిలో కొంచెం దూరం వెళ్ళండి. దాంతో ప్రయాణిస్తేనే మనకి దానికి కూడా ఒక హార్మనీ ఒచ్చి మనకి అది అర్థమవుతది. ఏదంటే ఒక వీడియోతో ఏది అవ్వదు బేసికల్‌గా. అవును. అవును. హ్మ్. సో, ఇంకొక ఫియర్ ఏంటంటే జనాలకి ఇప్పుడు డేటా ఇంజిన్‌లోకెళ్ళాలంటే కోడింగ్ ఉంటుంది కంపల్సరీ. ఎస్పెషల్లీ హ్మ్. చాలామంది చూసానిది. నన్ను అడుగుతా హ్మ్. ఉంటారు. జీకే, డెవాప్స్‌లో కోడింగ్ ఉంటుందా? లేకపోతే దాంట్లో కోడింగ్ ఉంటుందా? నాకు భయం కోడింగ్ అంటే. నాకు పైథాన్ కూడా రాదు. ఆర్ హ్మ్. వాటెవర్ ఐ మీన్ కాలేజ్ డేస్‌లో వాళ్ళు టైమ్ స్పెండ్ చేయలేదు. ఆర్ మేబీ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారు. ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్. సో, అది ఆ ఫియర్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ డేటా ఇంజినియర్‌లో నిజంగా కోడింగ్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలరా? లేకపోతే అవ్వలేకపోయినా సరే ట్రై చేయొచ్చా? కోడింగు అనేది హ్మ్. అదేమైందంటే ఇట్ హాస్ బికమ్ కైండ్ ఆఫ్ లైక్ యుబిక్విటస్ థింగ్ విత్ ఎనీ టెక్నాలజీ యూ ఎంటర్. నాట్ జస్ట్ డేటా సైన్స్ కానీ, డేటా ఇంజినీరింగ్ గాని. ఎక్కడికెళ్ళినా కోడింగ్ అనేది ఒక ఎక్స్‌పెక్టేషన్ అయిపోయింది. సో, మీరు కోడింగ్ అంటే నాకు భయం అని ఎందుకు అంటున్నారనేది మీరు ఒకసారి క్వెషన్ చేసుకోవాలి. మీకు హ్మ్. కోడింగ్ అంటే భయమా? లేదా మీరు కోడింగ్ నేర్పించిన వాళ్ళ ద్వారా మీకు ఆ భయమొచ్చిందా? హ్మ్. లేదా దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ ఇక్కీ అబౌట్ కోడింగ్. ఇది హ్మ్. మనకు తెలియాలి. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ స్కూల్ డేస్‌లో హ్మ్, నా ఫ్రెండ్స్ చాలా మందికి ఆల్జీబ్రా అంటే చాలా భయముండేది. హ్మ్. నాకు ఇంగ్లీష్ అని, హిందీ అంటే గాని చాలా భయముండేది. ఇంగ్లీష్‌లో మాట్లాడడం అన్నా, ఇంగ్లీష్‌లో ఒక పారాగ్రాఫ్ రాయాలన్నా కూడా నాకసలు ఆ గ్రామరు అది ఏం వచ్చేది కాదనమాట. యాహ్! ఏంటో కెలికేసి ఏదో బట్టి పట్టేసి ఎగ్జామ్‌కి అంతవరకే. మ్యాథ్స్, సైన్స్ బా వచ్చేవి గానీ ఇంగ్లీష్ అసలొచ్చేది కాదు. హ్మ్. సో, అట్లాగని మనము దాన్ని మొత్తంగా తీసి పారేయలేం గదా! ఆ భయం ఎక్కడి నుంచొస్తుంది? ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ ద పీపుల్ హూ హావ్ టాట్ యూ కోడింగ్ హావ్ మిస్‌లెడ్ యూ ఆర్ కాంప్లికేటెడ్ ద మ్యాటర్స్ దాన్ నీడెడ్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. హ్మ్. మనకి ఒకటంటే భయము అనేదేంటంటే అదొక వాల్యూ దట్ వి ఆర్ బిలీవింగ్ ఇన్. హ్మ్. ఆ వాల్యూ వి బిలీవ్డ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ దట్ వి సా at the point we started believing it. యాహ్! బట్ యూ హ్యావ్ టు రీఎవాల్యుయేట్ దట్ సేమ్ బిలీఫ్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్. సో, మీకు 19 ఇయర్స్ అప్పుడు కోడింగ్ అంటే భయమొచ్చింది. మీరు 25 ఉన్నప్పుడు కూడా మీకు భయముందా? నిజంగానే భయముందా? ఈజ్ ఇట్ ట్రూ? హ్మ్. ఆర్ ఆర్ యూ జస్ట్ క్యారీయింగ్ దట్ ఫియర్. వితౌట్ ఈవెన్ క్వెషనింగ్? అవును. సో, అది మనము చూసుకోవాలి. కొంతమందికి జెన్యూన్‌గా భయముంటది. కొంతమందికి నంబర్స్ చూస్తే మైండ్ పనిచేయదు. కొంతమందికి అవునవును. టెక్స్ట్ చూస్తే మైండ్ పనిచేయదు. కొంతమందికి మ్యాప్ చూస్తే అర్థం కాదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ అవును. దట్. ఇన్ జనరల్ మీకా భయం నిజంగానే ఉందా? లేదంటే మీరు బిలీవ్ చేస్తున్నారా మీకు హ్మ్. భయముందనేది హ్మ్. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే
నా ఒపీనియన్‌లో అయితే కోడింగ్ అంటే భయం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నాకు మాట్లాడడం అంటే భయం అని. కోడింగ్ అంటే ఏంటండి? మనము కంప్యూటర్‌తో మాట్లాడుతాం. అంతే కదా కోడింగ్ అంటే. అవునవును. మనుషులతో అయితే మనం లాంగ్వేజ్ వాడతాం. ఒక కంప్యూటర్‌తో మనం కోడ్‌లో మాట్లాడతాం. అంతవరకే ఇంకేం లేదు. కోడింగ్ దేర్ ఇస్ నథింగ్ టు బి ఆహ్, అంటే ఈ నథింగ్ ఆల్గరిథమ్స్ మోర్ అన్నీ దెన్ కోడింగ్. వచ్చినప్పుడు ఆ మైండ్‌లో ఆ ఫియర్ ఎక్కువైపోతుందన్నమాట. ఆ! దట్ ఈస్ వాట్ ఐయామ్ సేయింగ్. అసల అల్గోరిథమ్ ఈ వర్డ్స్ తీసేయొచ్చు మనం. అయన్నీ ఏంటంటే ఆహ్, దే ఆర్ జస్ట్ అనదర్ కాన్‌స్ట్రక్ట్ టు హెల్ప్ యూ థింక్. బట్ అసలు హ్మ్. ఫస్ట్ అయన్నీ తీసేయండి. మీరు ఆల్గోరిథమ్ దాకా ఎళ్ళక నేను చెప్పాను కదా! మనం ఆల్గోరిథమ్స్ నేర్చుకుంటాం. హ్మ్. మీరు ఎక్కడ వాడతారు ఆల్గోరిథమ్‌ని? యూ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్‌స్టంట్‌లీ, ఇమ్మీడియేట్‌లీ ఎనీవే. యూ విల్ యూజ్ ఇట్ అండ్ దట్ నాలెడ్జ్ ఈస్ ఓన్లీ రిక్వైర్డ్ మేబీ ఫర్ దట్. ఇంటర్వ్యూస్‌లో అడుగుతారేమో హ్మ్. మైక్రోసాఫ్ట్‌లో హ్మ్. గాని, ఇట్లా ఆ! అమెజాన్‌లో ఇంటర్వ్యూస్‌లో, ఎస్‌డి అడగొచ్చు. ఇంటర్వ్యూస్‌కి బట్ అడుగుతారు. అయన్నీ వదిలేద్దాం. ఫస్ట్ మీకు భయం యాహ్! పోయిందనుకోండి, మీరు అయన్నీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు కదా! కరెక్ట్. సో, ఆ కోడింగ్ భయం అనేది నాకు తెలిసి ఒక 85% మన మైండ్‌లోనే ఉంటదది. యాహ్! మన మైండ్‌లోంచి దాన్ని తీసేస్తే, దెన్ అట్‌లీస్ట్ యూ విల్ బి ఏబుల్ టు కాన్ఫిడెంట్‌లీ అప్రోచ్. సో, ఎట్లా తీయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మేబీ యూ ఫైండ్ ఎ గుడ్ టీచర్. హ్మ్. సంబడీ హూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ ఇన్ యువర్ వర్డ్స్ ఆర్ ద వే యూ అండర్‌స్టాండ్. హ్మ్. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే లిమిటేషన్ యూ ఆర్ ఓన్లీ గివెన్ వన్ ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ ఎలా చెప్పినా మనం అదే వినాలి, అదే నేర్చుకోవాలి. వేరే చాయిస్ లేదు. అవును. నౌ దట్ ఈస్ నాట్ ద కేస్ కదా! యూట్యూబ్ కానీ, పెయిడ్ కోర్సెస్ కానీ, బయట అకాడమీస్ కానీ ఎన్నున్నాయి. సో, మనం యాహ్! ఎక్కడికెళ్ళినా మనకి నచ్చిన పర్సన్ నుంచి మనం మనకి నచ్చిన లాంగ్వేజ్‌లో మనకి నచ్చిన విధంగా నేర్చుకోవచ్చు. యాహ్! ఇన్‌ఫాక్ట్ యూ డోంట్ ఈవెన్ నీడ్ టు గో ఎనీవేర్. యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీనో లేదంటే ఏఐ సర్వీసెస్‌ని అడగొచ్చు మనం. నాకు ఎగ్జాక్ట్‌లీ. తెలిసిన వర్డ్స్‌లో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయంటే అదే చేస్తుంది. అవును. సో, ఇవాళ అన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడు ఆ భయం నిజంగానే భయమా? లేదా కాదా? అనేది ఒకటి ఎవాల్యుయేట్ జేసుకోవడం ఇంపార్టెంట్. సో, అసలు అలా భయం లేదు అని తెలుసుకుంటే దెన్ ఇట్ విల్ బి ఈజియర్ టు గెట్ ఇంటు కోడింగ్. అవును. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ. ఏది ఈజీ గాదండి. ఇప్పుడు ఎడిషనే మనం 6 ఇయర్స్ పాటు నేర్చుకున్నాము. అట్లాంటప్పుడు కోడింగ్‌కి మనం ఒక 5, 6 ఇయర్స్ టైమ్ ఇవ్వలేమా? ఇవ్వచ్చు. అండ్ ఇన్‌ఫాక్ట్ యూ కెన్ కీప్ లెర్నింగ్ కోడింగ్ త్రూఔట్ యువర్ లైఫ్ అండ్ యూ కెన్ స్టిల్ ఎక్సెల్ అండ్ అందులో ఇంకా నువ్వు ముందుకు ఎళ్తా ఉండొచ్చనమాట. యాహ్! సో, ఒకసారి మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇంకా బాగా మనం పట్టుకోగలం అన్నమాట దాన్ని. యాహ్! మీరు ఎంజాయ్ చేసేదాకా ఎళ్ళలేకపోయినా అట్‌లీస్ట్ ఆహ్, కంఫర్టబుల్‌గా ఫీల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు సాల్వింగ్ కదా! దాకా ఎళ్ళొచ్చు హ్మ్. అట్‌లీస్ట్. హ్మ్. యాహ్! ఒక ప్రాబ్లమ్ ఉంది. అందుకనే అగైన్ నా పర్సనల్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే, హ్యాండ్స్ ఆన్ అన్నమాట. ఏదైనా ఒక ప్రాబ్లమ్ తీసుకొని, ఆ ప్రాబ్లమ్‌ని నేను ఆ కోడ్‌తో కొత్త లాంగ్వేజ్‌లో నేను సాల్వ్ చేయగలిగితే దెన్ అంతే. ఐ విల్ బికమ్ మచ్ మోర్ కన్వర్సెంట్. సో, అంతే. నేను పైథాన్ నేర్చుకున్నప్పుడు అలాగే చేశాను. వేరే ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా యూజువల్లీ ఐ టేక్ దట్ అప్రోచ్. హ్మ్. అండ్ కోడింగ్‌తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకసారి ఒక లాంగ్వేజ్ వస్తే అది ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ దట్ లాంగ్వేజ్ ఈస్. బేసిక్ అయినా సరే, ఒకసారి బేసిక్ వస్తే ఇక ఏ లాంగ్వేజ్ అయినా బికమ్స్ ఈజియర్ అన్నమాట. అండ్ ఇట్ గెట్స్ ఈజియర్ అండ్ ఈజియర్ అండ్ ఈజియర్. అవును. కొంతమంది అనుకోవచ్చు, అరె! నాకు తెలుగొచ్చు కదా! నేను తమిళ్ నేర్చుకుందాం అనుకుంటారు. కానీ ఇనీషియల్‌గా కొంత హార్డ్‌షిప్ ఉంటది. బట్ ఒకసారి సెకండ్ లాంగ్వేజ్ వస్తే థర్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ బికమ్స్ ఈజియర్ అండ్ ఫోర్త్ లాంగ్వేజ్ బికమ్స్ ఈవెన్ ఈజియర్ అన్నమాట. అవును. అండ్ ఆల్ ఆఫ్ దిస్ లెర్నింగ్ ఏంటంటే అదొక నీ మైండ్‌కి ఒక మంచి ప్రాపర్ ఎక్సర్‌సైజ్ అన్నమాట. కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది. సో, యాహ్! యూ ఆర్ బేసికల్లీ టేకింగ్ యువర్ మైండ్ టు ఎ జిమ్ వెనెవర్ యూ ఆర్ లెర్నింగ్ ఎనీథింగ్. సో, డెఫినిట్‌గా ఈవెన్ మీ జాబ్‌లో అవసరం లేకపోయినా కూడా కోడింగ్ మీరు నేర్చుకోవచ్చు. ఫన్ కోసం కూడా. అంటే ఒక అవునవును. వేరే ఒక టెక్నాలజికల్ దాంతో మీరు మాట్లాడుతున్నారు అంతవరకే కదా! అవును. సో, భయపడకుండా ఉంటే మెజారిటీ ప్రాబ్లమ్ పోతుంది. యాహ్! కాదు నాకు జెన్యూన్‌గానే ఏదో ఇన్హిబిషన్ ఉంది. నాకది చూస్తేనే కంపరం వచ్చేస్తుందంటే దెన్ ప్రాబబ్లీ థిస్ ఇస్ నాట్ ద ఇండస్ట్రీ ఫర్ యూ. బికాజ్ యూ విల్ హావ్ టు ఎయిదర్ వర్క్ కోడ్ ఆర్ వర్క్ విత్ కోడర్స్ 99% ఆఫ్ ద టైమ్. ఏ టెక్నాలజీ ఇండస్ట్రీలోకెళ్ళినా. అవును. ప్రస్తుతం అట్లాగే ఉంది గదండీ! వరల్డ్ అలాగే ఉంది. అంతా ఆటోమేషనే అండ్ గదండీ! ఇది వర్క్ అంటే ఛాన్స్ ఉండేది. మేబీ మాన్యుయల్ టెస్టింగ్ హ్మ్. చేసుకోవచ్చు హ్మ్. కూర్చొని. ఆ! ఉ ఇప్పుడు హ్మ్. ఎంత ఏదైనా క్యూఏ అన్నా హ్మ్. ఆటోమేషన్ ఉంది. ఎక్కడికెళ్ళినా ఆటోమేషన్. డెవాప్స్‌లో ఆటోమేషన్ యాహ్! ఉంది. సో, క్లౌడ్‌లో యూ ఆటోమేషన్ ఉంది. హావ్ టు మీరు కోడ్ రాసినా, రాకపోయినా యూ విల్ బి సరౌండెడ్ బై కోడ్ అన్నమాట. అవును. అవును. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఆర్ ఆల్సో ఎక్స్‌పెక్టెడ్ టు డూ ఇట్. సో, యాహ్! కొంచెం నేర్చుకోవడంలో తప్పేం లేదు. అండ్ యూ మైట్ ఈవెన్ ఎంజాయ్ ఇట్. సో, హ్మ్. సో, డేటా ఇంజినియరింగ్‌లో ఎక్కువుంటుందా? అంటే డెవలపర్స్ రాసేంత ఉంటుందా? పైప్‌లైన్స్‌కి ఎక్స్‌ట్రాక్షన్ కానీ ఆహ్, ఇయన్నీ పైథాన్ స్క్రిప్ట్స్‌లో రాసినప్పుడు? ఉండొచ్చండి. అది డిపెండ్స్ ఎగ్జాక్ట్‌లీ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. హ్మ్. ఆహ్, వాళ్ళ డేటా ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందన్న దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. హుహు. నాకు తెలిసైతే అట్‌లీస్ట్ ఎస్‌క్యూఎల్ గాని, అట్లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఆల్‌మోస్ట్ అది మస్ట్ అది. అది అవును. మస్టే. అది అవును. కూడా కోడింగ్ లాంటిదే. బట్ కోడింగ్ అవును. లాగా కనిపియదు గానీ, అది కూడా కోడింగే. యాహ్!
ఆన్ టాప్ కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయ్యి ఎస్‌క్యూఎల్‌లో అవ్వట్లేదు. లేదా మన డేటానే వేరే షేప్‌లో వస్తుంది. వేరే చోట నుంచి వస్తుందంటే దెన్ యూ విల్ బి ఎండింగ్ అప్ విత్ పైథాన్ గాని, ఇంకేదన్నా వాడి పైప్‌లైన్ సెటప్ అంతా చేయాల్సొస్తే ఇంక దెన్ అది కూడా నేర్చుకోవాల్సుంటది. హ్మ్. ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఏ టూల్ వాడినా, ఏ ప్లాట్‌ఫార్మ్ వాడినా వాళ్ళ ఓన్ ప్రొప్రైటరీది కూడా వాళ్ళు అందులో ఇరికిస్తూ ఉంటారనమాట. మీరు అవును. అజ్యూర్ గాని, అమెజాన్ గాని తీసుకుంటే కొంత ఓపెన్ సోర్స్ ఉన్నా వాడి ఓన్‌ది ఏదో పెడతాడక్కడ. ఇదైతే మీకు ఆటోమేషన్ చేస్తుంది. సో, అప్పుడు మళ్ళా మనం అది కూడా నేర్చుకోవాలి. సో, అట్లాగా ఓవర్ టైమ్ థింగ్స్ గెట్ కాంప్లికేటెడ్ అండ్ ఎస్పెషల్లీ డేటా ఇంజినీరింగ్ అది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 95% ఎంట్రీ లెవెల్ పొజిషనే కాదనమాట ఇది. దేర్ యాహ్! ఈస్ నో ఎంట్రీ లెవెల్ డేటా ఇంజినీర్. ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండి, డొమైన్ స్కిల్ ఉండి, టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో, అండ్ ఒక పైప్‌లైన్ ఆల్రెడీ రన్ అయిపోతా ఉంటది. నేను తీసుకొచ్చి మధ్యలో పెడతారనమాట. నువ్వు హ్మ్. ఆల్రెడీ జరుగుతున్న దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. సో, దట్ మీన్స్ నాట్ ఓన్లీ కోడింగ్ స్కిల్స్, ఆల్సో బీయింగ్ ఏబుల్ టు అడాప్ట్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అండర్‌స్టాండ్ ఆల్ ది ఎక్సిస్టింగ్ సెటప్ అండ్ దెన్ హ్మ్. కాంట్రిబ్యూట్. యాహ్! సో, అదొక వేరే లెవెల్ అనమాట. సో, అందువల్ల యాహ్! జనరల్‌గా డేటా ఇంజినీరింగ్ అనేది నువ్వు అందులోకెళ్తున్నావు అంటే నువ్వు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఎళ్ళటమే బెటర్. విచ్ మీన్స్ లెర్నింగ్ అండ్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ కోడ్ కైండ్ ఆఫ్ బికమ్స్ నెసెసరీ. మేబీ కొన్ని నీష్ ఏరియాలు లేదా ఒక చిన్న ఇండస్ట్రీస్‌లో కోడింగ్ లేకుండా ఫుల్లీ ఆటోమేషన్‌తో బటన్ క్లిక్ చేసి చేసే ఇంజినీరింగ్ ఇవి పిఎంఓ పనులుంటాయేమో. జాబ్స్ లేకపోతే ప్రోడక్ట్ ఓనర్ హ్మ్. ఇంజినీర్స్ కానీ ఇలా ఉంటారు కదా! ప్రోడక్ట్ ఓనర్స్ కానీ. అది యాహ్! వేరే గదా! మనం డేటా అవును. అది గురించి వేరేది. మాట్లాడట్లేదు కదా! బట్ ఇన్ జనరల్ ఈవెన్ డేటా ఇంజినీరింగ్ అయినా గాని కొన్ని క్లిక్ అండ్ డ్రాప్ ఇంజినీరింగ్ ఓకే. పైప్‌లైన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పవర్ హుహుహు. క్వెరీ అది యూజ్ చేసి చేయొచ్చు. బట్ బ్యాక్ ఎండ్‌లో కోడింగ్ అయితే ఉంటది. బట్ మనం కోడ్ చూడకుండా స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని ఎళ్ళొచ్చు. బట్ అది ఏది క్లిక్ చేయాలి? దాన్ని ఎందుకని క్లిక్ చేస్తున్నావు? ఇయన్నీ తెలియాలంటే ఒక అవును. ఇన్‌హెరెంట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ అసలు ఏంటి డేటా? ఎక్కడికెళ్తుంది? నా బిజినెస్ ఏంటి? నా రిక్వైర్మెంట్ ఏంటి? ఇయన్నీ తెలియాలి గదా! ఇది అంతా కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ కోడింగ్. హ్మ్. ఇప్పుడేంటంటే కోడింగ్ అనేది మనం కంప్యూటర్‌తో మాట్లాడుతున్నాం. నువ్వు ఏం మాట్లాడాలో తెలీదనుకో, నువ్వు ఏం మాట్లాడుతావు? అది నువ్వు టైప్ చేసే వర్డ్స్‌లోనా, క్లిక్ చేసే బటన్స్‌లోనా అనేది ఇర్రెలెవెంట్. బట్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ఎ బిజినెస్ నీడ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎ ఫ్రేమ్‌వర్క్ అండ్ సెటప్ దట్ కంప్యూటర్ కెన్ అండర్‌స్టాండ్. యాహ్! అదే కదా కోడింగ్ అంటే. ఓకే. థాంక్స్ చందు. సో, ఇప్పుడు హ్మ్. 2 డిఫరెంట్ క్వెషన్స్ ఇయి. ఒకటి ఆహ్, ఒకవేళ ఎవరైనా న్యూజిలాండ్‌లోకెళ్ళాలనుకుంటే హ్మ్. ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఐటీ వాళ్ళకి? అండ్ దాని తర్వాత వేరే క్వెషన్ ఏంటంటే కంటెంట్ డెవలప్‌మెంట్. మీరు కంటెంట్‌లో ఉన్నారు కదా! హ్మ్. చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ 2009 నుంచి అంటే ఆల్మోస్ట్ బ్లాగ్స్, యూట్యూబ్ అండ్ దెన్ హ్మ్. ట్రైనింగ్. యాహ్! సో, వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలంటే ఆపర్చునిటీ ఎలా ఉంటుంది? అండ్ ఇన్ న్యూజిలాండ్ ఈ 2 క్వెషన్స్. సో, న్యూజిలాండ్‌తో ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. సో, హ్మ్. కీప్ దట్ ఇన్ మైండ్. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. చాలా బావుంటది. లైఫ్ ఈస్ ఆల్సో వెరీ పీస్‌ఫుల్. హ్మ్. బట్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్. సో, హ్మ్. ఒక ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీస్ లాంటిది గాదిది. హుహుహు. అట్లా అనుకుంటే బెటర్ స్టిక్ టు ద నోన్ ప్లేసెస్. యూఎస్ యూఎస్ ఆర్ కానీ, యాహ్! గాని మేబీ ఆస్ట్రేలియా అంతవరకే. న్యూజిలాండ్ ఈస్ నాట్ నోన్ ఫర్ ఇట్స్ ఆపర్చునిటీస్. హ్మ్. బట్ ఉన్నదేదో ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో ద జియోగ్రఫికల్ ఐసోలేషన్. మీరు వరల్డ్ మ్యాప్‌లో చూస్తే న్యూజిలాండ్ ఈస్ ఇన్ ద బాటమ్ రైట్ కార్నర్ అన్నమాట. అవును. ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద టెక్నాలజీస్ కానీ, ఫ్రేమ్ వర్క్స్ కానీ, ఐడియాస్ కానీ దే మైట్ బి 1 ఆర్ 2 స్టెప్స్ బిహైండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాహ్! ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. రైట్. సో, ఒక ఫ్రెషరు అట్లాంటి వాళ్ళకేంటంటే దిస్ మైట్ బి కైండ్ ఆఫ్ లైక్ అర్రే! ఏం అవ్వట్లేదా ఇక్కడ అనే ఫ్రస్ట్రేషన్ కూడా రావచ్చు. హ్మ్. సో, అగైన్ ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ ట్రూ ఎవ్రీవేర్. జస్ట్ యాహ్! బేస్డ్ ఆన్ పర్సనల్‌గా నేను చూసిన సర్కిల్ అంతవరకు దాని మీద జెప్తున్నాను. బట్ హుహుహు. వెరీ గుడ్ కంట్రీ. మీరు రావాలనుకుంటే తప్పనిసరిగా రావచ్చు. బట్ డోంట్ థింక్ దిస్ ఈస్ ద ప్లేస్ టు మేక్ లాట్స్ ఆఫ్ మనీ. అగైన్ యూ కెన్ మేక్ మనీ హ్మ్. అండ్ యూ కెన్ ప్రూవ్ మీ రాంగ్. హ్మ్. ఇన్ జనరల్ ఆపర్చునిటీస్‌కైతే తక్కువ. కంపేర్ టు యూఎస్ ఆర్ ఎనీథింగ్ వెరీ లెస్ ఆపర్చునిటీస్. ఓకే. నౌ కాంటెంట్ దానికొద్దాము. కాంటెంట్ యాహ్! అయితే మాత్రం ఐ థింక్ కాంటెంట్ మీరు క్రియేట్ జేయాలి అనుకుంటే హ్మ్. డెఫినిట్‌గా స్టార్ట్ జేసి చెయ్యండి. దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు డూ ఇట్. హ్మ్. అండ్ ఒకప్పుడంటే వెబ్‌సైట్ క్రియేట్ జేయాలి, ఆర్టికల్ రాయాలంటే అంత మెయింటైన్ జేయాలి. ఇదంతా బోలెడంత సెటప్ ఉండేది. ఇవాళ నా ఫోన్ ఓపెన్ జేసి నేను 10 సెకండ్ ఒక రీల్ రికార్డ్ జేస్తే అది నాకు ఆల్రెడీ కాంటెంట్ అయిపోయినట్టే.
యా సో దేర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ కాంట్రిబ్యూట్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక కాంటెంట్ మీరు ఎస్పెషల్లీ మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారు అనుకుందాం. లేదంటే మీరు ఒక ఎస్‌క్యూఎల్ యా నేర్చుకుంటున్నారు. లేదా మీరు ఒక డేటా ఇంజినీరింగ్ నేర్చుకుంటున్నారు. ఏదో ఒకటి అనుకోండి. మీరు మీరు నేర్చుకునేదే మీరు అందులో చెప్తే మీలాంటి వాళ్ళకి మీరు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అవును బట్ సెకండ్ థింగ్ అండ్ దిస్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. యూ ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. బికాజ్ ఏదైనా గాని మనం చదివితే మనకు కొంచెం గుర్తుంటది. మనం చేస్తే ఇంకొంచెం గుర్తుంటది. బట్ మనం వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసామంటే మనకది చాలా గుర్తుంటది. అవును సో, మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో అది మీరు సాలిడిఫై చేసుకుంటున్నారన్నమాట. మీ మైండ్‌లో మీరసలు ప్రాపర్‌గా దాన్ని ప్లాంట్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో. అవును సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది అదొక ఇట్ ఇట్ మైట్ సీమ్ లైక్ ఎ సెల్ఫ్‌లెస్ యాక్ట్. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ సెల్ఫిష్ యాక్ట్. సెల్ఫిష్. యా యూ ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. అండ్ మీరొక టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా అది హెల్ప్ అవుతది. సో, ఆహ్, డెఫినిట్‌గా చేయండి. దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ దేర్. ఇన్‌స్టాగ్రామ్ గాని, టిక్‌టాక్ గాని, యూట్యూబ్ గాని, షార్ట్స్ గాని అసలు చెప్పక్కర్లేదు కదా! లింక్డ్ఇన్ ఏవి పడితే అయ్యే ఉన్నాయి. ఎక్కడికైనా ఎళ్లి చేయొచ్చు. సో, అవును యూజ్ ఇట్ అండ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ 1 ఆర్ 2 థింగ్స్. 10, 15 ఐటెమ్స్ కాకుండా ఒక 1 ఆర్ 2 అనుకుని ఆటిల్లో మీరు చెప్తూ పోతే యూ మైట్ స్ట్రక్ గోల్డ్. అగైన్ యా నేను స్టార్ట్ చేసినప్పుడు నేనేదో ఒక బిజినెస్ చేద్దాము, న్యూజిలాండ్‌కెళ్ళి సెటిల్ అవుదామని ఇదేది స్టార్ట్ చేయలేదు. దీస్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెండ్ అలాంగ్ ద వే. బట్ ఫర్ మీ ద జెన్యూన్ ప్యాషన్ హస్ ఆల్వేస్ బీన్ నేను నేర్చుకుంటుంది, నేను చేసేది నలుగురితో పంచుకుందాము. సో, వాళ్ళకి కూడా తెలుస్తది గదా! ఇది ఇలా చేయొచ్చు అని అనుకున్నాననమాట. అంతవరకే దట్ వాస్ ద మోటివేషన్. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. దీస్ థింగ్స్ హ్యాపెండ్ అలాంగ్ వే. ఇదే కావాలి అనుకునుంటే ఇక్కడికొచ్చేవాడిని కూడా కాదేమో నాకు తెలీదు గదా! యా సో, కాంటెంట్ అనేది ఆహ్, దాని ద్వారా మీకు బిజినెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నా, ఆ బిజినెస్సో లేదా డబ్బులు వస్తాయి అని ఎళ్ళటం కన్నా యా జస్ట్ ఫిగర్ ఔట్ సంథింగ్ ఎల్స్ దట్ విల్ కీప్ యూ గోయింగ్ ఫర్ లాంగ్ టైమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారథాన్ అనుకోండి. మనం లైన్‌కి రీచ్ అవ్వడానికే పరిగెత్తాలి. అంతే బట్ లైఫ్ అంటే అలా గాదు గదా! ఎవ్రి డే యూ హావ్ టు వేక్ అప్ అండ్ గో వెదర్ దేర్ ఇస్ ఎ లైన్ ఆర్ నాట్. సో, ఇది కూడా అట్లాంటిదే అనుకుంటాను నేను. ఏదైనా ఒక 1 ఆర్ 2 టాపిక్స్ దట్ ఆర్ క్లోజ్ టు యువర్ హార్ట్ పిక్ దెమ్ అండ్ జస్ట్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దెమ్. Things might work out and you might make money or you might find a good sponsor to pay you for talking about that. All of these things can happen. బట్ దోస్ ఆర్ అయన్నీ సెకండరీ. ఒక అవును. సెకండరీ కిందే అవుతది. ఎందుకంటే ఓకే. క్రౌడ్ గూడా అట్లాగే ఉంది. ఇప్పుడు మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు అనుకున్న టాపిక్ సెర్చ్ చేస్తే యూ విల్ ఫైండ్ దట్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రియేటర్స్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. అవును. థౌసండ్స్ ఆఫ్ క్రియేటర్స్. సో, అంతమందిలో మన వాయిస్ బయటికి రావాలి అంటే టైం పడతది. అవును. సో, అందుకని ఓవర్‌నైట్ రిజల్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ జేయడం కష్టమే. అగైన్ పాసిబుల్లే. ఇప్పుడు వైరల్ సెన్సేషన్స్‌తో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి గానీ, బట్ నెవర్‌దలెస్ ఇయన్నీ గూడా సెకండరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు జెన్యూన్‌గా బిలీవ్ చేస్తే ఏదైనా నేర్చుకుంటే యాహ్! డెఫినెట్‌గా చేయండి. దేర్ ఈస్ స్కోప్ అండ్ వరల్డ్ నీడ్స్ మోర్ పీపుల్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ నాట్ లెస్ పీపుల్. సో, ఎవరి వాయిస్ వాళ్ళకి యూనిక్‌గా ఉంటది గదా! వాళ్ళ అంతే. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళ ప్రెజెంటేషన్ యొక్క స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. యాహ్! అంతా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా స్టార్ట్ చేసి చేయండి. అండ్ హోప్‌ఫుల్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అలాంగ్ వే. సూపర్. హ్మ్. సో, థాంక్స్ చందు గారు. హోప్‌ఫుల్లీ అందరికీ ఇది అర్థమైందనుకుంటా. అండ్ నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వీడియో త్రూ ఎవరైనా వేరే టెక్నాలజీస్‌లోకి వెళ్ళాలనుకున్న కాన్ఫిడెంట్‌గా మీలాంటి ఎక్స్‌పీరియన్స్ పీపుల్ నుంచి నేర్చుకొని అండ్ వాళ్ళు కూడా ఈజీగా నావిగేట్ ఎందుకంటే ఇదంతా డైనమిక్ ఫీల్డ్ కదా! ఐటీ అనేది అవును. రీజన్ యూ ఆర్ హ్మ్. హియర్ బికాస్ ఆఫ్ లైకింగ్ ఇట్స్ డైనమిజం. లేకపోతే మీరు హ్మ్. బ్యాంక్‌లో క్లాక్ వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా సేమ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. అంతే. హ్మ్. అక్కడ గూడా అలా లేదు గదా! ఇప్పుడు దేర్ ఈస్ ఆల్‌మోస్ట్ నోవేర్ ఇన్ ది వరల్డ్ వేర్ థింగ్స్ ఆర్ సేమ్ ఎవ్రీ డే. అవునవును. సో, ఆహ్, మనం దాన్ని ఊరికే బ్లేమ్ జేసి ఎందుకురా ప్రతిరోజు మారుతోంది అని అనుకునే బదులు యాహ్! అడాప్షన్. జస్ట్ యాస్ వెల్ టేక్ ఇట్ యాస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యాహ్! Then you stop worrying about it. యెప్. అబ్సల్యూట్‌లీ. థాంక్స్ చందు గారు. థాంక్స్ అండి జేకే గారు.